हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम। हरे दंडवत कृष्ण माता प्रणाम जी, माँ। दंडवत प्रणाम। दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। प्रणाम माता जी। दंडवत प्रणाम माता जी। సో నిన్న మనం 14th చాప్టర్ లో 4th శ్లోక గురించి డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 14th చాప్టర్ లో ఉన్న 26 అండ్ 27 శ్లోకాస్ మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో ఉన్నాయి. సో ఈ రోజు మనం ఆ రెండింటి గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఒకసారి మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवत गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే. సో మనం 14th చాప్టర్ 26th శ్లోక చూద్దాం.
ఒకసారి మనం అన్ని అనువాదాలు కూడా చదువుదామా? 14.5 నుంచి 14.25 వరకు కూడా. సో దట్ మనకి మొత్తం చాప్టర్ అనేది అయిపోతుంది. 26, 27 చదివేస్తే మనకి 14th చాప్టర్ అయిపోతుంది. సో అన్ని అనువాదాలు కూడా ఒకసారి చదివి మనం 26, 27 గురించి డిస్కస్ మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో నేను మనం 14.4 వరకు చూసాము. 14.5 మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఎస్ నాగచంద్రిక మాతాజీ చదవండి. 14.5 అనువాదం చదవండి. సత్వం రజస్తమ అదే కదా మాతాజీ శ్లోకం? శ్లోకం అక్కర్లేదు మాతాజీ, అనువాదం ఒకటి అదే చదవండి. ఆ శ్లోకమే కదా. అవును, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనే త్రిగుణములతో కూడి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతితో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. థ్యాంక్ యూ భారత్. మాతాజీ. భాష్యం వద్దు మాతాజీ, ఓన్లీ అనువాదాలు చదువుదాం మనం. ఓకే. మనం 14.26, 27కి వచ్చినప్పుడు మనం అనువాదం భాష్యం చదువుతాం. సో ఇది జస్ట్ మనం అసలు ఏముంది అని ఓవరాల్ గా చూడడానికి చదువుతున్నాం. సో ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ, ఓ అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్ తమో గుణములు అనేది గుణములను కలిగి ఉండును. సో మనకి త్రిగుణాలు అంటారు కదా, ఏంటా త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సో ఇవి ఈ భౌతిక ప్రకృతిలో ఈ 3 గుణాలు అనేవి, త్రిగుణాలు అనేవి ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతిలో దేహం తీసుకొని వస్తామో, నిన్న చెప్పుకున్నాం కదా, మనము సచ్చిదానంద. కానీ మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని ధరించి మనం భౌతిక జగత్తులోకి వస్తాం కదా. సో ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి వస్తామో వెంటనే ఈ త్రిగుణాల ప్రభావం అనేది మన మీద ఉండడం మొదలవుతుంది. ఎందుకంటే మనం ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి వచ్చాం కాబట్టి. భౌతిక జగత్తు అంతా దేనితో నిండిపోయి ఉంటుంది అంటున్నారు కృష్ణ? ఈ త్రిగుణాలతో. అండ్ మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ త్రిగుణాల ప్రభావం అనేది మన మీద ఉంటుంది అనమాట. సో ఏంటా త్రిగుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అండ్ ఇంకొకటి మనం తెలుసుకునేది ఏంటంటే ఆ త్రిగుణాల ప్రభావం ఎలా ఉంటది అంటే, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. చూసారా? ఇక్కడ చూసినట్లయితే మీరు, సో ఈ ముగ్గురు ఇక్కడ ముగ్గురు ఇట్లా పట్టుకొని ఉన్నారు కదా తాళ్ళు, వీళ్ళ ముగ్గురు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారంటే, ఒకళ్ళు సత్వగుణం, ఒకళ్ళు రజోగుణం, ఒకళ్ళు తమో గుణాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు దానికి ప్రతీక అనమాట. సో అయితే ఏమవుతుంది, మనిషి ఎలా ఆడుతున్నారు, ఈ గుణాలు ఎలా అయితే మనల్ని ఆడిస్తూ ఉన్నాయో అలా కింద మనుషులు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరూ అలా ఆడుతున్నారనమాట. సో మనం ఈ భౌతిక జగత్తులోకి రాగానే మన పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే, త్రిగుణాల ప్రభావం ఎంత ఇదిగా ఉంటుందంటే, ఆ త్రిగుణాలు మనల్ని ఎట్లా ఆడిస్తూ ఇట్లా తాళ్లతో ఈ ఉంటుంది కదా, దీన్ని ఏదో అంటారు ఈ ఆటని, మీకు తెలుసా? తోలుబొమ్మలాట. కరెక్ట్ కరెక్ట్, తోలుబొమ్మలాట. సో మనం వాటిని ఎలా అయితే పైనుండి మూవ్ చేస్తూ ఉంటామో కిందవి కదులుతూ ఉంటాయి, ఆ బొమ్మలు అనేవి కదులుతూ ఉంటాయి. సో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ జగత్తులోకి రాగానే ఆ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమో గుణం మనతో ఎట్లా ఆడిస్తూ ఉంటే మనం అలా ఆడుతూ ఉన్నాం అనమాట ఈ భౌతిక జగత్తులోకి వచ్చేసరికి. కానీ మీకు ఫోటోలో పైన ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? కృష్ణ. కృష్ణ ఎలా ఉన్నారు? వీటన్నిటికీ అతీతంగా అన్నిటి త్రిగుణాలకి పైన ఉన్నారనమాట. సో మన శ్లోక 14.26 దీని గురించే డిస్కస్ చేస్తే, మనం వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ మీకు గుణాలు ఎలా ఉంటాయి, మనిషి ఎలా బద్ధుడై ఉంటారు అని చూపించడం కోసం ఇది చూపించాను. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ శ్లోక. ఓకే, నెక్స్ట్ ఎవరు హైలైట్ చేశారు? పద్మజ మాతాజీ. నెక్స్ట్ శ్లోక అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. పద్మజ మాతాజీ. ఓకే, హరే కృష్ణ ఇందిరా మాతాజీ. 14.6 అనువాదం చదవరా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. అనువాదం. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటేను పవిత్రమైన దగుడుచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను
జ్ఞానము చేతను బద్దులెగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఏమన్నారు, సత్వగుణము మిగిలిన 2 గుణాల కంటే కూడా పవిత్రమైనది. సో పవిత్రమైనది అంటే రజోగుణం తమోగుణంతో పోల్చుకున్నట్లయితే సత్వగుణం అనేది మనల్ని ఇంకా ప్యూరిఫైడ్ స్టేట్ లోనే ఉంచుతుంది, పవిత్రమైన గుణం అది. కానీ ఏమవుతుందంటే దానివల్ల మనము పాప ఫలముల నుండి అంటే జ్ఞానం వస్తుంది అనమాట. బేసిక్గా సత్వగుణంలో మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న విచక్షణ ఉంటుంది సత్వగుణంలో ఉన్న వారికి. సో దానివల్ల ఏమవుతుంది, ఫలానాది తప్పు అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయడానికి వాళ్ళు వెళ్తారా? తప్పు అని తెలిసాక వెళ్ళరు. వెళ్ళరు కాబట్టి ఏమవుతుందంటే పాపరహితులు అవుతారనమాట. సో జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ సత్వగుణంలో ఉన్న వారికి పాపరహితులు అవుతారు అండ్ జ్ఞానం పొంది ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉన్నట్టున్నారు. జనరల్ గా మనకి ఇది వినగానే ఓకే సత్వగుణం అంటే ఇంకా చాలా మంచిది, మనకి ఇంకా దాంట్లో ఉంటే సరిపోతుంది అన్న భావన కలుగుతుంది. అంటే మనం తప్పులు చేయం, పాపాలు చేయము, జ్ఞానం వస్తుంది అంటే ఇంకంతకన్నా మనకి ఏం కావాలి అన్న భావన కలుగుతుంది. కానీ కృష్ణ లాస్ట్ లైన్ లో ఏమన్నారో చూసారా, కానీ ఆ గుణమునందున్న వారు కూడా సౌఖ్యము చేతను జ్ఞానము చేతను ఏమగుదురు అంటున్నారు, బద్ధులగుదురు. సో జ్ఞానం వస్తుంది, సో హ్యాపీనెస్ వస్తుంది, కానీ ఆ హ్యాపీనెస్ ఆ సౌఖ్యము ఆ జ్ఞానం వల్ల కూడా మనం ఏమవుతున్నాము, బద్ధులమే అవుతున్నాము అని అంటారనమాట. జనరల్ గా మనకి జైల్లోకి వెళ్ళినప్పుడు ఖైదీల్ని దేంతో బంధిస్తారు? బేడీలతో, బేడీలు, సంకెళ్లతో, రైట్? సంఖ్య. షాకల్స్ అంటాం, సంకెళ్లతో. సో సత్వగుణం ఎలాంటి సంకెళ్ళు అంటారు తెలుసా? ఈ భౌతిక జగత్ అనేది మనం జైలుతో పోలుస్తాం కదా. సో ఒక జైలర్ వచ్చేసి దుర్గాదేవి అని మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ భౌతిక జగత్తులో మనకి ఈ త్రిగుణాలు అనేవి 3 రకాల సంకెళ్ళు అనమాట. సో మనం అనుకుంటాం సత్వగుణం అన్నది మంచిదే కదా అని. దాన్ని ఎలా పోలుస్తారంటే శ్రీల ప్రభుపాద ఏమంటారంటే గోల్డెన్ షాకిల్స్ అంటే బంగారంతో చేసిన సంకెళ్ళు, ఇనుముతో చేసిన సంఖ్యలు ఏంటంటే ఇంకా మిగిలిన గుణాలు అనుకుందాం, రజోగుణం తమోగుణం అనుకుందాం. సో ఏదైనా కానీ, బంగారం అయినా కానీ ఇనుమైనా కానీ ఫైనల్ గా అవి ఏంటి, మనల్ని బంధిస్తున్నాయా లేదా, అవి సంఖ్యల్లా కాదా? సో కేవలం సత్వగుణం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల అది మంచిది అన్న ఊహ ఎలాంటిది అంటే, మనకి షాకిల్స్, మనకి ఏవైతే సంకెళ్ళు వేస్తామో అవి గోల్డెన్ షాకిల్స్, బంగారంతో చేసిన సంకెళ్లతో నన్ను బంధిస్తే బాగుంటుంది అనుకోవడం అన్నంత ఇది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఏదైనా కానీ ఫైనల్ గా మనం బద్ధులమే అవుతున్నాము అని కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాం. నెక్స్ట్ పద్మజ మాతాజీ మీరున్నారా? ఓకే, ఓ ఎస్ మాతాజీ. కౌంతేయ, రజోగుణము అపరిమితమైన కోరికలు మరియు ఆంక్షల వలన ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. థ్యాంక్ యూ మాతాజీ. సో రజోగుణం యొక్క నేచర్ ఎలా ఉంటుంది రజోగుణంలో ఉన్న వారికి అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, అపరిమితమైన కోరికలు. సో కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి వాళ్ళకి. ఎన్ని కోరికలు అంటే ఇంకా వాటికి అంతం అనేది ఉండదన్నమాట రజోగుణంలో ఉన్న వారికి. సో ప్రతిదీ చూసిందల్లా కావాలి, కనిపించిందల్లా కావాలి, సో అనిపించిందల్లా నాకు దొరకాలి అన్న కోరిక అనేది రజోగుణంలో ఉన్న వారికి ఎక్కువ ఉంటుంది. సో దీని కారణం ఏమవుతుంది, దీని వలన జీవుడు కామ్య కర్మలచే. సో మనకి కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏం చేయాల్సి వస్తుంది, ఆ కోరికల్ని తీర్చుకోవాలంటే ఏం చేయాలి, మనము కష్టపడాలి. కరెక్ట్? సో కోరికల్ని తీర్చుకోవాలంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి కావాల్సిన వనరులు మనం చేకూర్చుకోవాలి. సో దానికోసం మనం కష్టపడాలి. సో కష్టపడాలి అంటే మనం ఏం చేస్తున్నామో కామ్య కర్మలు అనేవి చేస్తూ ఉండాలి. దానివల్ల వచ్చే ధనం ద్వారా మనము ఆ కోరికల్ని అనుభవించాలి అన్న ఇది ఉంటుందన్నమాట రజోగుణంలో ఉన్న వారికి. సో మోస్ట్లీ జనరల్గా భౌతిక జగత్తులో చాలా పర్సెంట్ వరకు ఏ గుణంలో ఉంటారు అంటే రజోగుణంలో ఉంటారు అంటారు. సో మనందరికీ కూడా మేబీ భక్తిలోకి వచ్చాక కొంచెం కోరికలు అనేవి మనకి తగ్గాయి, కానీ జనరల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ కోరికలు అనేవి వెంబడిస్తూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. వాటిని తీర్చుకోవడంలోనే మన జీవితం అన్నట్టుగా మనం గడుపుతూ ఉంటాం. సో రజోగుణంలో ఉన్న వారి నేచర్ ఎలా ఉంటుందంటే ఇలా కోరికల వెనక వాటిని తీర్చుకోవడానికి కామ్యకర్మలు చేస్తూ వాళ్ళ జీవనం అనేది సాగిస్తూ ఉంటారన్నమాట. సో మన భౌతిక జగత్తులో చాలా మంది, చాలా పర్సంటేజ్ అందరూ కూడా ఈ రజోగుణం కిందకే వస్తారు అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ స్వాతి మాతాజీ మీరు చదవండి 14.8. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ దండోత్సవం. ఓ ఓ భరతవంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమో గుణము బద్ధ జీవులందరికీను మోహ కారణమని ఎరుగుము. బద్ధ జీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనం, నిద్ర ఎనున్నవి ఈ తమో గుణపు ఫలములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో
మనకి సత్వగుణంలో ఏమంటున్నాము, వారికి జ్ఞానం ఉంటుంది అంటున్నాం. కానీ తమో గుణంలో ఏమవుతుంది, అజ్ఞానం ఉంటుంది అనమాట. సో ఇక్కడ జ్ఞానం అనేదే ఉండదు తమో గుణంలో ఉన్న వారికి. వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉంటారు. అండ్ దానివల్ల వాళ్ళు బద్దులు అవుతూ ఉంటారనమాట. సో మెయిన్ క్వాలిటీస్ ఏంటి తమో గుణంలో ఉన్న వారికి ఏంటి అంటే, వాళ్ళు ఇంటెలిజెంట్ ఉండరు, బుద్ధిహీనత కలిగి ఉంటుంది వాళ్ళకి, బుద్ధిమంతులై ఉండరు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సోమరితనం, ఎప్పుడూ లేజీగా ఉంటారు, ఏ పని చేయడానికి కూడా ముందుకు రారు. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు, నిద్ర. సో విపరీతమైన నిద్ర వస్తూ ఉంటుంది వాళ్ళకి, ఏ పని చేయాలన్నా యాక్టివిటీ ఉండదు వాళ్ళకి. అదే రజోగుణంలో చూసుకోండి, ప్రతిదానికి యాక్టివ్ అనమాట. సో నాకు అది కావాలి, ఇది కావాలి, అది తీర్చుకోవాలి, ఇది తీర్చుకోవాలంటే మనం ఎంత యాక్టివిటీ చేయాలి, రజోగుణంలో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సత్వగుణంలో ఎలా ఉంటుంది అంటే, మనము చేసే ముందు ఆలోచించి పని చేస్తాం. అంటే థాట్ఫుల్గా, జ్ఞానం ఉంటుంది కాబట్టి నేను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఈ పని చేస్తే నాకేం పరిణామాలు వస్తాయి, ఈ పని చేస్తే నేను ఏం ఫేస్ చేయాలి. సో ఇలా థాట్ఫుల్గా మనం విచక్షణతో ఆలోచించి పని చేస్తాం. సో సత్వగుణంలో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆలోచన చేసి కంటెంప్లేట్ చేసి తర్వాత పని చేస్తున్నాం. రజోగుణంలో ఏం చేస్తాం తెలుసా, ముందు పని చేసేసాక తర్వాత ఆలోచిస్తాం అనమాట. సో యాక్టివిటీ ముందు ఉంటుంది రజోగుణంలో, పని చేసేసాక తర్వాత కాన్సిక్వెన్స్, అయ్యో నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, ఆ పని చేయడం వల్ల ఇలా జరిగింది, ఈ పని చేయడం వల్ల ఇలా జరిగింది. సో తర్వాత మనము ఫీల్ అవుతాం అనమాట రజోగుణంలో. తమో గుణం అయితే అటు కాంటెంప్లేషన్ ఉండదు, ఇటు యాక్టివిటీ ఉండదు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రావస్థలో బద్ధకంగా లేజీగా ఉంటారు అని చెప్పి తమో గుణంలో ఉన్న వారి గురించి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ సన్యాసమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించు, రజోగుణము అతని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో చూసారా, ఇక్కడ ప్రతి గుణము కూడా ఎలా బంధిస్తుందో కృష్ణ చెప్తున్నారు మనకి. సో సత్వగుణంలో కూడా మనకి బంధనం ఉంటుంది. ఎలా అంటే, మనము అప్పుడు ఒక సుఖాన్ని పొందుతాం, పాపకర్మలు చేయకుండా ఉంటాం కాబట్టి సుఖములు అనుభవిస్తూ ఉంటాం. కానీ మనం ఏమనుకుంటాం, నేను సుఖం అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతే చాలు. సో అక్కడ కూడా బంధింపబడుతున్నామా లేదా? సో ఈ భౌతిక జగత్తు నుండి బయటికి వెళ్లకుండా మనల్ని ఇక్కడ ఉంచే ప్రతిదీ కూడా మనకి బంధనమే అవుతుంది. అది సత్వగుణం కానివ్వండి, రజోగుణం కానివ్వండి, తమో గుణం కానివ్వండి. సో సత్వగుణంలో ఏమవుతుంది, మనం మంచి పనులు చేస్తూ మనకి మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడే ప్రశాంతంగా ఉంది అని ఇక్కడ ఉండిపోతాం. సో అది కూడా బంధనమే అవుతుంది. అండ్ రజోగుణంలో ఏమవుతుంది, కామ్య కర్మమునందు బంధించడం. సో మన కోరికలు తీర్చుకోవడం కోసం మనం ఎప్పుడు కూడా ఆ కామ్య కర్మలు చేస్తూనే ఉంటాము. సో అలా బంధింపబడుతూ ఉంటాం. అండ్ తమో గుణంలో మనకి ఆ జ్ఞానం అనేదే ఉండదు కాబట్టి తమో గుణంలో ఉన్నవారు కూడా బంధింపబడుతూ ఉంటారు. సో ఈ గుణాలు మూడిటి వల్ల కూడా మానవుడు బంధింపబడుతూనే ఉంటాడు. ఇందాక మనం ఫోటో చూసాం కదా, అలా బంధింపబడుతూనే ఉంటారు. నెక్స్ట్ నళిని ప్రియా మాతాజీ. ఎస్ పద్మావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ భరత వంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుతుండును, మరి కొన్ని మార్లు రజోగుణము సత్వ తమో గుణములను జయించుచుండును, మరి కొన్ని మార్లు తమో గుణము సత్వ రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఒక్క గుణంలోనే ఫిక్స్ అయిపోయి ఉండగలమా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణ చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, సత్వగుణం డామినెంట్ గా ఉండి మిగిలిన రెండు గుణాలు రజోగుణం తమో గుణం పైన సత్వగుణం గెలిచి మనం అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, రజోగుణం పై చేయి తీసుకొని సత్వగుణం తమో గుణం కన్నా కూడా రజోగుణంతో మనం ఎక్కువ బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది, తమో గుణం పై చేయి తీసుకొని మిగిలిన రెండు గుణాలకి అతీతంగా పైన ఉండి తమో గుణం నడిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ త్రిగుణాలు అనేవి మన పైన, మనం ఎప్పుడూ ఒకే గుణంలో ఉన్నాము అని కూడా చెప్పలేమన్నమాట. సో మన మన డేలో టైంని బట్టి కూడా మనకి గుణాల ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. అందుకనే మార్నింగ్ టైమ్స్ మనకి ఎక్కువ ఏముంటుంది అంటే సత్వగుణం బాగా ఉంటుంది ఆ టైంలో అంటారు. సో ఆ టైంలో మనం ఆధ్యాత్మికంగా మనం ఆ టైంని మనం కేటాయించగలిగినట్లయితే అప్పుడు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన మనస్సు సత్వగుణం కలిగి ఉంటుంది. అండ్ మధ్యాహ్నం ఎప్పుడైతే 9-10 అయ్యి ఈవినింగ్ 5 or 6 ఆ టైం వరకు కూడా మనకి ఏముంటుంది అంటే రజోగుణం ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో, చీకటి పడిపోతుందో, అప్పుడంతా కూడా మనకి తమో గుణం ప్రబలంగా ఉంటుంది అంటారు. సో ఈ గుణాలు అనేవి మారుతూనే ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పై చేయితో ఉంటూ ఉంటుంది అని కృష్ణ చెప్తున్నారు.
ఓకే. నెక్స్ట్ నళిని ప్రియ మాతాజీ హరే 14.7. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. ప్రణామ్. దేహమునందలి ద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశింపజేయబడినప్పుడు సత్వగుణం యొక్క వృద్ధి అనుభవమునకు వచ్చును. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. సో మన దేహానికి జనరల్ గా కొన్ని గేట్స్ ఉంటాయి అంటారు. సో ఇప్పుడు మనకి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇట్లా మనకి ఏవైతే మనం దేహం లోనికి పంపించడానికి, అలానే దేహం నుండి మనం బయటికి పంపించడానికి మనకి ఏవైతే కొన్ని ద్వారాలు ఉంటాయో అవన్నీ కూడా మనం జ్ఞానపూరితమైన పనులతో నింపాము అంటే అప్పుడు మనం ఎలా నిండబడి ఉంటాము అంటే సత్వగుణం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ శ్లోక రాజేశ్వర్ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామ ప్రభుజీ. ఓ భరత 12వ శ్లోకం. ఓ భరతవంశ్రేష్ఠుడా, రజోగుణం వృద్ధి చెందినప్పుడు లోభము, కామ్యకర్మల తత్సరత, కామ్యకర్మల యందు తీవ్ర యత్నము, అనచ సాధ్యంగాని కోరిక, తపనను లక్షణములు వృద్ధి నొందును. థ్యాంక్ యూ ప్రభుజీ. సో చూసారా, రజోగుణంలో ఉన్న వారికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? లోభం అంటే ఏంటి? ఉన్నదానితో తృప్తి చెందడు, ఇంకా కావాలి అని కోరిక అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఇంతకుముందు మనం ప్రీవియస్ చాప్టర్స్ లో చూసాము, మనకి కోరిక కలిగింది అంటే ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది, ఆ కోరిక తీరితే ఏమొస్తుంది? లోభం వస్తుంది. లోభం అంటే ఏంటి? నెక్స్ట్ టైం కూడా మళ్ళీ నాకు ఆ కోరిక తీరాలి, సో నేను అనుకున్నది తీరుతూ ఉండాలి అన్న భావన కలుగుతుంది అనమాట రజోగుణంలో ఉన్న వారికి. అండ్ తర్వాత ఏమంటున్నారు? కామ్యకర్మ తత్పరత, కార్యములందు తీవ్ర యత్నము. ఏమంటున్నారు? తీవ్ర యత్నం, చాలా ప్రయత్నం చేస్తామన్నమాట. సో రజోగుణంలో ఉన్న వారికి ఏంటి అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవాలన్న భావమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి కోరికలు తీర్చాలి అంటే దానికి తగ్గట్టుగా సంపాదన పెరగాలి. సంపాదన పెరగాలి అంటే మరి మన యత్నం అనేది ఎక్కువ ఉండాలా కాదా? ఎస్. మన కోరికల లిస్ట్ అనేది అన్లిమిటెడ్ గా వస్తూనే ఉంది. మరి దానికి తగ్గట్టుగా మన దగ్గర సంపాదన ఉండాలి. ఆ సంపాదన ఉండాలంటే మనం ఏం చేయాలి? అంతకంత పని చేయాలి, శ్రమించాలి. సో రజోగుణంలో ఉన్న వారికి ఏమవుతుందంటే వీటి వెనక తిరగడమే, వీటి వెనక పరిగెత్తడమే అయిపోతుంది అనమాట. సో అందుకని రజోగుణంలో ఉన్న వారికి ఏమవుతుంది అంటే భగవంతుని గురించి తెలుసుకోవడానికి వాళ్ళంతా మొగ్గు చూపరు. ఎందుకనంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా కోరికలు తీర్చుకోవడం పైనే, అండ్ కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడం పైనే ఉన్నప్పుడు ఇంకా మనకి ఆ శక్తి, సమయం ఎక్కడి నుండి వస్తుంది భగవంతుని గురించి తీయడానికి? సో రజోగుణంలో నుండి మనము భక్తి చేయడం అనేది కష్టతరం అనమాట. సో భక్తి చేయాలంటే ఏమవ్వాలి అంటే తమోగుణం, రజోగుణం నుంచి మనం పై స్థాయికి వెళ్ళాలి, సత్వగుణంకి వెళ్ళాలి. సో సత్వగుణంకి వెళ్ళినప్పుడే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న విచక్షణ వస్తుంది. కాబట్టి సత్వగుణం నుంచి మనము శుద్ధ సత్వ అంటే మనం భక్తి చేస్తే ఏ స్టేజ్కి వెళ్తాము అంటే శుద్ధ సత్వాకి వెళ్తాం. అక్కడికి వెళ్ళడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో రజోగుణంలో ఉన్నవారు ఏం చేస్తారు? అతిగా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ప్రతి దానికి. ఇంకా ఓవర్ ఎండేవర్ అంటారు కదా, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, శ్రమిస్తూనే ఉంటారు. సో అలా వాళ్ళు బంధింపబడుతూ ఉంటారు. నెక్స్ట్ 14.13. గీతాంజలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. అనువాదము. ఓ కురునందన, తమో గుణము వృద్ధి నొందినప్పుడు అజ్ఞానాంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, మోహము యనునని వ్యక్తములగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తమో గుణంలో ఉన్న వారికి ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళకి జ్ఞానం అనేది ఉండదు, అజ్ఞానంతో ఉంటారు ఎప్పుడు. సోమరితనం, బద్ధకం, నిద్ర ఎప్పుడు వీటిపైనే ఉంటుంది. సో ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా వారికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఎప్పుడు కూడా అలా డల్గా ఉంటారనమాట. రజోగుణంలో అన్ని యాక్టివిటీస్ చేస్తున్న వారికే భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అంటే ఇంకా అసలు ఏమీ యాక్టివిటీ చేయకుండా అసలు నాకు ఏమీ పట్టదు అన్న స్టేజ్లో ఉన్న వారికి ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది ఇంకా కష్టతరమైన విషయం. సో అది తమో గుణంలో ఉన్న వారి పరిస్థితి అలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నాగచంద్రిక మాతాజీ చదువుతారా? 14.14. సత్వగుణములో స్థితుడై మరణించిన వ్యక్తి మహర్షుల పవిత్ర ఉన్నత లోకములను పొందును. సత్వగుణంలో ఉండి ఒక వ్యక్తి దేహత్యాగం చేశారు అంటే ఆయన స్థితి ఎక్కడికి వెళ్తుంది అంటే ఉన్నత లోకములకు, అంటే పైన లోకాలకు ఉంటాయి కదా, సో ఆ లోకాలకి వాళ్ళు వెళ్తారు సత్వగుణంలో ఉన్నవారు.
అండ్ నెక్స్ట్ రజోగుణంలో ఉన్న వారు ఎక్కడికి వెళ్తారు? స్వాతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రజోగుణం నందుండి మన్నించువాడు కామ్య కర్మ వృత్తుల ఎందు జన్మించును. తమోగుణము నందుండి మన్నించువాడు జంతు రాజ్యమున జన్మించును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో రజోగుణం నందు మరణించిన వారు ఎలాంటి జీవితం తీసుకుంటారు? మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడైతే వాళ్ళ కోరికలకి తీర్చుకోవడానికి ఏ ప్లేస్ అయితే కన్వీనియంట్ గా, ఫ్లెక్సిబుల్ గా, ఫీజిబుల్ గా ఉంటుందో, కుదురుతుందో అలాంటి ప్లేస్, అలాంటి ఫ్యామిలీస్ లో వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. సో మళ్ళీ వాళ్ళ కోరికల చిట్టా అనేది ప్రారంభమైపోతుంది. అండ్ తమో గుణం నందుండి మరణించిన వారు ఏమవుతారు? జంతు రాజ్యమున జీవిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఉన్నంత కాలం కూడా అలానే బ్రతికాం కాబట్టి మళ్ళీ తమో గుణంతోనే మనం మరణించినప్పుడు నెక్స్ట్ లైఫ్ ఎలాంటి లైఫ్ తీసుకుంటామంటే మళ్ళీ మనం జంతువులాగా ఒక యానిమల్ లైఫ్ అనేది తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే, ఇంకెవరైనా చదువుతారా నెక్స్ట్ శ్లోక 14 చదువుతాను మాతాజీ. చదవండి. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణం ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణమునందు ఆచరింపబడిన కర్మము దుఃఖములను కలిగించును. తమోగుణమున చేయబడిన కర్మము అజ్ఞానమును కలిగించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం సత్వగుణంలో చేసిన పనులు అనేవి ఏంటి అంటే అవి శుద్ధమై ఉంటాయి. ఇక్కడ చెప్తున్నారు కదా, నిర్మలము లేక శుద్ధమై ఉంటాయి సత్వగుణంలో చేసిన పనులు. కానీ రజోగుణంలో చేసిన పనులు ఏమవుతూ ఉంటాయి? మనకి దుఃఖాలనే కలిగిస్తూ ఉంటాయి. దుఃఖాలు కలిగిస్తాయని ఎందుకు చెప్తున్నాము అంటే, రజోగుణంలో మనం ఏం చేస్తూ ఉంటాం? ఎప్పుడు కోరికలు తీర్చుకోవడంలోనే నిమగ్నం అయిపోతూ ఉంటాం కదా. సో తీర్చుకున్న ప్రతిసారి కూడా మనం ఎంతో ఆనందం వస్తుందని చెప్పి కష్టపడుతూ ఉంటాం. కానీ మనకు వచ్చే ఆనందం ఎంత? ఒక రవ్వంత ఆనందం. సో మనం అంత కష్టపడితే ఇంత ఆనందమే వస్తుందంటే బేసిక్ గా మనకి దుఃఖం కలిగిస్తుందా కాదా? సో ఎంతో కష్టపడి మనం ఇంతే రిజల్ట్ పొందుతున్నాం. జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనము దుఃఖపూరితమైన స్థితిలోకి వెళ్తున్నాము. అండ్ తమో గుణంలో ఉన్న వారి పరిస్థితి ఏమంటున్నారు? వాళ్ళ కర్మం అనేది అజ్ఞానమునే కలిగించును. సో తమో గుణంలో ఉండి చేసే పనులన్నీ కూడా ఇంకా అజ్ఞానాన్నే పెంచుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే పని అజ్ఞానంతో ఉంటుంది కాబట్టి ఆ పని వల్ల రిజల్ట్ కూడా మళ్ళీ అజ్ఞానాన్నే పెంచుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదువుతారా? 14.17. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి నొందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నొందును. తమో గుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, మోహము అనునవి వృద్ధి నొందుచున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. సత్వగుణంలో మనకి రియల్ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోగలుగుతాం, జ్ఞానం వస్తుంది. సో రజోగుణం నుండి ఏమొస్తుంది? లోభం వస్తుంది. కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇంకా లోభం పెరుగుతూ ఉంటుంది. అండ్ తమో గుణం నుండి ఏమవుతుంది? ఇంకా అజ్ఞానంలోకి, ఆ మోహంలోకి కూరుకుపోతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. చదవండి. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణమునందున్న వారు నరక లోకములకు పతనము చెందురు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏం చెప్తున్నారు? సత్వగుణంతో ఉంటాం కాబట్టి, జ్ఞానం పొంది ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్తారు? ఊర్ధ్వలోకాలకి, పైలోకాలకి, అంటే హెవెన్లీ ప్లానెట్స్, స్వర్గలోకాలకు కానీ అంతకన్నా పైలోకాలకు కానీ మనం ఉద్ధరింపబడతాం. రజోగుణంలో ఉన్నాం కాబట్టి మన కోరికలు తీర్చుకోవాలి కాబట్టి మళ్ళీ మనం ఈ భూలోకానికే వస్తాము. అండ్ హేయమైన తమో గుణం ఎప్పుడు కూడా నిద్ర, అలసత్వంతో కలిగి ఉంటాం కాబట్టి ఏమవుతుంది? మనం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే నరక లోకాలకి పతనం చెందుతాము అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను మేడం. మాతాజీ. చదవండి మాతాజీ. సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణముల కంటేను అన్యుడైన కర్త మరొక్కడు లేదని సరిగా గ్రహించి త్రిగుణాతీతమైన పరమ పురుషుని ఎరగగలిగినప్పుడు మానవుడు ఆ దివ్య భావమును పొందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారు? సర్వ కర్మల యందును ప్రకృతి త్రిగుణముల కంటేను అన్యుడైన కర్త మరొక్కడు లేదని సరిగ్గా గ్రహించి త్రిగుణాతీతమైన పరమ పురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందును. సో
సో అన్ని కర్మలు కూడా ఈ త్రిగుణముల వల్లనే జరుగుతూ ఉన్నాయి. సో వీటికి అతీతంగా మనకి పరమ పురుషుడు భగవంతుడు ఉన్నాడని ఎప్పుడైతే త్రిగుణాలకు అతీతంగా ఉన్నారు కృష్ణ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము ఆ స్థితికి ఆ దివ్య భావాన్ని పొందుతాము అని కృష్ణ చెప్తున్నారనమాట. సో అతీతంగా గుణాలకి అతీతంగా భగవంతుడు ఉన్నాడు. సో ఆ భగవద్భక్తి చెయ్యాలి అన్న విషయం తెలుసుకున్నప్పుడు మనము ఈ త్రిగుణాల ప్రభావం నుండి బయటపడచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేహధారియకు జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు, దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు. సో మనం ఏమంటున్నాము, మనం ఈ భౌతిక జగత్తులోకి రాగానే త్రిగుణాల ప్రభావం మన మీద పడిపోతుంది, భౌతిక జగత్తు సంపర్కంలోకి రాగానే అంటున్నాం. కానీ ఇక్కడే ఉంటూ మనం ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళగలిగాము అంటే భౌతిక జగత్తు యొక్క ప్రభావం మన పైన ఉంటున్నట్లా ఇంకా లేనట్టు మాతాజీ. సో భౌతిక జగత్తు యొక్క ప్రభావం మన పైన లేకుండా మనం త్రిగుణాలకు అతీతంగా వెళ్ళగలిగే స్టేజ్కి వెళ్ళాము అంటే మళ్ళీ మనం జనన మరణ చక్రాల్లో చిక్కుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. అయితే అలా ఎలా అతీతంగా వెళ్ళగలగాలి త్రిగుణాలకి అనేది మనకి నెక్స్ట్ శ్లోకాస్ లో వస్తుంది. అయితే ఇప్పుడు అర్జున క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ పైకనండి మాతాజీ. ఎస్. హరే కృష్ణ. అర్జునుడు ప్రశ్నించను, ప్రియమైన హే ప్రభు, త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన మెట్టిది, ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఏమడుగుతున్నారు ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు అర్జున కృష్ణ అని. సో ఈ త్రిగుణాలకు అతీతమైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడను? సో ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? త్రిగుణాలకి అతీతంగా వెళ్ళిపోతే ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, అతని ప్రవర్తన మెట్టిది, అండ్ త్రిగుణాలకి అతీతంగా ఎలా వెళ్ళగలము, త్రిగుణాలని ఎలా అధిగమించగలము అని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఓకే, అయితే దీనికి కృష్ణ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. ఎస్, ఎవరైనా చదువుతారా అయితే? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పాండుపుత్ర, ప్రకాశము ఆసక్తి మోహం కలిగినప్పుడు వారిని ద్వేషింపని వాడును, మరియు అవి లేనప్పుడు వారిని ఆకాంక్షించని వాడును, ప్రకృతి గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఆ ప్రకాశాదులు యందు నిశ్చలత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి యందే నెలకొని ఉండువాడును, తన ఆత్మయందు ప్రతిష్ఠుడై సుఖదుఖములను సమానముగా భావించేడు వాడును, మట్టి ముద్ద రాయి బంగారములను సమదృష్టితో వీక్షించేటి వాడును, ప్రియ అప్రియముల యందు సమముగా వర్తించేటి వాడును, నిందాస్తుతుల యందు మానవమానముల యందు సమత్వమును నిలుచు ధీరుడును, శత్రు మిత్రులను సమముగా చూసువాడును, భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడును అగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కృష్ణ చాలా క్వాలిటీస్ ఇస్తున్నారనమాట. బేసిక్ గా ఏంటి అంటే మనకి ఈ భౌతిక జగత్తులో ద్వంద్వాలు అనేవి ఉంటాయి. సో ఎండ చలి సుఖము దుఃఖము, సో ఇట్లా మనకు అన్ని ద్వంద్వాలు ఉంటాయి కదా. ఈ ద్వంద్వాలన్నిటికీ అతీతంగా ఉండేవాడు, శత్రువుని మిత్రుని కూడా సమభావంతో చూసేవాడు, రాయిని బంగారాన్ని కూడా సమదృష్టితో చూసేవాడు. సో ఇవన్నీ వింటూ ఉంటే అసలు మనకి పాసిబుల్ అవుతుందా ఈ స్టేజ్ అన్నది మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవరైతే త్రిగుణాలకి అతీతంగా వెళ్తారో వారు ఇలా బిహేవ్ చేస్తారు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. మనం త్రిగుణాల్లో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి ఈ స్టేజ్ మనకి కష్టంగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు పోనీ త్రిగుణాలకు అతీతంగా ఎలా వెళ్ళగలం అనేది చెప్తారు. సో అది ఫాలో అయితే మేబీ ఏదో ఒక రోజున మనం ఈ స్టేజ్కి ఏదైతే కృష్ణ ఇక్కడ వర్ణించారో ఈ స్టేజ్కి మనం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్రతి ద్వంద్వానికి కూడా అతీతంగా అన్నిటినీ సమభావంతో చూడగలిగిన వారెవరు అంటే వాళ్ళే త్రిగుణాలకి అతీతంగా ఉన్నవారు. సో వాళ్ళ లక్షణాలు అనేవి ఇలా ఉంటాయని కృష్ణ చెప్తున్నారు. అయితే ఇందాక 14.21లో మనకి అర్జున అడిగిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే త్రిగుణాలకి అతీతంగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అడిగారు కదా.
సో ఇప్పుడు మనం ప్రభుజీ ఏదైతే ట్రాన్స్లేషన్ చదివారో అది 22 నుండి 25 శ్లోకాస్. ఇవి ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారనమాట కృష్ణ. ఏంటి అంటే ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడు అన్న దానికి ఆన్సర్ ఇస్తారు. అయితే త్రిగుణాలకి అతీతంగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనేది ఇవాళ మన శ్లోక అన్నమాట. సో 14.26 అనేది మన శ్లోక. సో మన శ్లోక అర్జున క్వశ్చన్ కి ఆన్సర్ గా కృష్ణ ఇస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటి అంటే ఈ త్రిగుణాలు అనేవి ఇంత బంధిస్తున్నాయి కదా, మరి త్రిగుణాలకి అతీతంగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి కృష్ణ అని అర్జున అడిగారు. దానికి కృష్ణ 14.26 లో ఆన్సర్ ఇస్తున్నారు. నేను చదువుతాం మాతాజీ. మనం శ్లోక చదివాక మీకు ట్రాన్స్లేషన్ ఇస్తాను మాతాజీ, అంటే అనువాదం. ఓకే, శ్లోక చదువుదాం. మాంచయో అవ్యభిచారేణ సో మనం ఇక్కడ కలిపి చదివేస్తే చెప్పేయచ్చు మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మ భూయాయ కల్పతే. ఫస్ట్ లైన్ చదువుదాం. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. శ్లోకా చదువుతాం. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఇంకొకసారి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాతాజీ ఇందాక అనువాదం చదువుతానన్నారు కదా, చదవండి. అవును మాతాజీ, నేనే. హరే కృష్ణ మాతాజీ. చదివినప్పుడు అక్కడ ఆ చదవక్కర్లేదా మాతాజీ? యాక్చువల్ గా మనకి ఇక్కడ శ్లోకంలో విడివిడిగా చూసినట్లయితే అవ్యభిచారేణ వితౌట్ ఫెయిల్ అనే ఉంది మాతాజీ. మనం వ్యభిచారేణ చదివేస్తే ఫెయిల్ అని చెప్పి వస్తుంది అనమాట మీటింగ్. ఆ అని కలిపితేనే మనకి నెగేట్ ఫీలింగ్ అన్నది వస్తుంది అనమాట. మనము రివర్స్ చేసి చెప్తున్నట్టు. సో ఇక్కడ ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఆ పలకాలి మాతాజీ, అందుకనే నేను మళ్ళీ ఇంగ్లీష్ చూసాను ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ఇట్లా, ఇక్కడ మాత్రం ఇట్లా కలిపేసి ఉంది. బట్ మరి శ్లోక ప్రొనౌన్సియేషన్ అప్పుడు మాత్రం మనం ఇట్లా విడిగా చదువుతున్నప్పుడు ఇట్లా ఇట్లా ఇచ్చారు మాతాజీ. అంటే ఇక్కడ ఆ పలకం అని అర్థం. ఇట్లా ఇట్లా అపాస్ట్రఫీ లాగా ఇచ్చారు కదా. సో మాంచయో అవ్యభిచారేణ అని మనం విడిగా చూసినా కూడా ఇక్కడ మనకి ఇలా పదం ఇట్లా ఇచ్చారు మాతాజీ. సో విడిగా పలకడమే మంచిది మాతాజీ, లేదంటే మనం తప్పు మీనింగ్ వచ్చేస్తుంది అక్కడ. ఎస్ మాతాజీ, మనం చూద్దాం వర్డ్ టు వర్డ్ మీనింగ్, ఒక్కొక్క పదానికి కూడా మీనింగ్ చూద్దాము. ఫస్ట్ అనువాదం భాష్యం చదువుదాం. ఎస్ మాతాజీ, చదవండి మాతాజీ అనువాదం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై యుండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును.
హరే కృష్ణ మాతాజీ. భాష్యం కూడా చదవాలి మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా భాష్యం? నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. గుణాత్ భాష్యం శీలప్రపాదికిది. గుణాతీత స్థితిని పొందుటకు సాధనమేమిటి అని అర్జునుడు అడిగిన తృతీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. ఇదివరకే వివరింపబడినట్లు భౌతిక జగత్తు భౌతిక ప్రకృతికి ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది. కనుక మానవుడు ప్రకృతి త్రిగుణముల కార్యకలాపములచే కలతనొందరాదు. తన చైతన్యమును అట్టి కర్మలలో నెలకొల్పుటకు బదులు దానిని శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలెను. శ్రీకృష్ణునికి సంబంధించిన కర్మలే భక్తి యోగముగా తెలియబడుచున్నవి. అనగా నిరంతరము శ్రీకృష్ణుని కొరకు కర్మ చేయుట. ఇట్టి భక్తి యోగమునందు శ్రీకృష్ణుని సేవ మాత్రమే కాకుండా అతని స్వరూపాంశ విస్తరణములైనట్టి రామ నారాయణాది రూపముల సేవ కూడా ఇమిడి ఉన్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాకములైన స్వాంశ రూపములను కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ రూపములకైనను లేక అతని స్వరూపాంశ విస్తరణల సేవయందైనను నెలకొనినచో మానవుడు గుణాతీత స్థితి యందు స్థితుడైనట్లుగానే పరిగణింపబడును. శ్రీకృష్ణుని సమస్త స్వాంశ రూపములు సచ్చిదానందమయములన్నీ మనమందరము గ్రహింపవలెను. దేవాదిదేవుని అట్టి సచ్చిదానందమయ రూపములన్నీయు సర్వశక్తిమంతములు, సర్వజ్ఞాన సహితములు మరియు సకల దివ్య గుణములతో కూడియుండును. కనుక మానవుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సేవయందు లేదా ఆ భగవానుని స్వాంశరూపాంశ విస్తరణ రూపముల సేవయందు అచంచలమైన దృఢ నిశ్చయముతో నెలకొనినచో దాటశక్యము గాని ప్రకృతి త్రిగుణములను కూడా అతడు సులభముగా దాటగలుగును. ఈ విషయము సప్తమాధ్యాయపు 14వ శ్లోకమునందు ఇదివరకే వివరింపబడినది. శ్రీకృష్ణునకు శరణు పొందిన వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి గుణముల ప్రభావములను అధిగమింపగలడు. కృష్ణ చైతన్యమున లేదా భక్తియుక్త సేవయందు నెలకొనుట ఎనగా శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందుట అని భావము. తన స్వభావము సచ్చిదానందమయమని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. బంగారు కణములు బంగారపు గనిభాగములైనట్లే జీవులందరూ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశలే. ఈ విధముగా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణునితో గుణైక్యమును కలిగి ఉన్నాడు. కానీ వారిరువురి నడుమ వ్యక్తిత్వ భేదము మాత్రము శాశ్వతముగా కొనసాగుచునే ఉండును. లేనిచో వారి నడుమ భక్తి యోగమనడి ప్రశ్నయే ఉదయింపదు. భక్తి యోగమునందు భగవానునకు మరియు భక్తునకు నడుమ ప్రేమ వినిమయ కార్యములనునవి శాశ్వతముగా కొనసాగుతుండును. కనుకనే భక్తి యోగమందు భగవానుడు మరియు భక్తులయందు వారి భిన్న వ్యక్తిత్వములు నిత్యముగా కొనసాగును. లేనిచో భక్తి యోగమును పదమునకు అర్థమే ఉండదు. భగవాన్నితో గుణైక్యమును పొందనిదే మానవుడు దేవాది దేవుని సేవింపజాలడు. ఎవరైనను రాజునకు అంతరంగిక సేవకుడు కావలననిచో దానికి తగిన యోగ్యతను సంపాదింపవలెననుట తెలిసిన విషయమే కదా. ఆ విధముగా బ్రహ్మభావ స్థితిని పొందుటయే లేక భౌతిక సంపర్కము నుండి విడివడుటయే శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు కావలసిన యోగ్యత. ఈ విషయమున బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని బృహదారణ్యకోపనిషత్తు 4.46 నందు వివరింపబడినది. బ్రహ్మమొగుట చేతనే ఎవ్వరైనను పరబ్రహ్మను పొందగలుగుదురని దీని భావము. ప్రతి ఒక్కరూ పరబ్రహ్మముతో గుణైక్యమును పొందవలసి ఉన్నది. అట్టి పరబ్రహ్మ ప్రాప్తిచే ఎవ్వరునూ వ్యక్తిగత ఆత్మలుగా తమ శాశ్వత జీవస్వరూపమును కోల్పోవరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఒక్కసారి మనము ఈ ప్రతి వర్డ్ టు వర్డ్ మీనింగ్, ఒక్కొక్క పదానికి ఉన్న మీనింగ్ కూడా ఒకసారి చూద్దాము. సో ఏమంటున్నారు? మామ్ అంటే అంటూ మీ, నా 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 వరకు, నా పైన. చ ఆల్సో. యహ్ అ పర్సన్ హూ, ఎవరైతే నా పైన అవ్యభిచారేణ వితౌట్ ఫెయిల్ అంటే పడిపోకుండా, ఫాల్ అనేది లేకుండా పడిపోకుండా, భక్తి యోగేన భక్తి ద్వారా, భక్తియుక్త సేవ ద్వారా, సేవతే అంటే సేవని అందిస్తారు, రెండర్స్ సర్వీస్, సేవని అందిస్తారు. సహా ఈ అతను, గుణాన్
ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటే ఈ త్రిగుణములను సమతీత్య ట్రాన్సెండింగ్ అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా ఏతాన్ ఆల్ దీస్ బ్రహ్మభూయాయ ఎలివేటెడ్ టు ద బ్రహ్మన్ ప్లాట్ఫామ్ బికమ్స్. సో ఏమంటున్నారు, ఎవరైతే నా భక్తియుక్త సేవలో ఎట్లాంటి పతనం లేకుండా పడిపోకుండా నా భక్తియుక్త సేవ అనేది చేస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి బ్రహ్మన్ ఆ స్టేజ్ కి చేరగలరు, ఆ స్థితికి చేరగలరు అని కృష్ణ చెప్తున్నారు. అయితే జనరల్ గా మనము భక్తి గురించి మాట్లాడినప్పుడు మనం ఏమంటాము, అహైతుకి అన్న పదం వింటాం. గుర్తుందా మీకు అహైతుకి అనేది? సో అహైతుకి అంటే అర్థం ఏంటి అంటే అన్మోటివేటెడ్ అన్నమాట. అంటే ఎలాంటి మోటివేషన్ ఉండకూడదు, ఎలాంటి మోటివ్స్ ఉండకూడదు మనకి భక్తి చేయడానికి. అంటే నాకు మనసులో ఏవో పెట్టుకొని నేను భక్తి చేయడం అనేది అహైతుకి భక్తి అవ్వదు. జనరల్ గా భక్తులు అనే వారికి మనసులో ఏమీ ఉండదు, కేవలం ఏముంటుంది అంటే నేను భగవంతునికి సేవ చేయాలి, ఇది ఒక్కటే నా కోరిక, అంతే తప్ప సేవ దీనికోసం చేస్తున్నాను ఫలానా దానికోసం చేస్తున్నాను అన్న లోపల భావన అనేది ఉండదు. సో అలాంటి భక్తిని ఏమంటారు అంటే అహైతుకి భక్తి అంటారు. మరి ఇక్కడ కృష్ణ అహైతుకి భక్తి చేయమని చెప్పడం లేదు కదా, ఏమంటున్నారు, అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అంటున్నారు. మరి ఎందుకు ఇక్కడ ఇలా అంటున్నారు అంటే మీకు గుర్తున్నట్లయితే ఈ చాప్టర్స్ ఏవైతే 13 నుంచి 18 13 నుంచి 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ మెయిన్ టాపిక్ ఏంటి మనకి ఇక్కడ జ్ఞాన యోగా గురించి. సో ఇక్కడ డిస్కస్ చేసేది ఎవరి గురించి అంటే జ్ఞాన యోగుల గురించి అన్నమాట. సో జ్ఞానయోగులకి సేవ చేయాలి అంటే జనరల్ గా భక్తునికి ఎలా ఉంటుంది అంటే భక్తునికి భగవంతుడి పైన ప్రీతి ఎక్కువయ్యి భగవంతునికి నేను సేవ చేయాలి అన్న గుణం ఉంటుంది భక్తునికి. అందుకనే మనం భక్తుని విషయంలో భక్తి చెప్తున్నాము అంటే అది అహైతుకి భక్తి అవుతుంది. ఎలాంటి మోటివ్స్ ఉండవు, సేవ చేయడమే నా మోటివ్, సేవ చేయడమే నా ఇంటెన్షన్. సో అది భక్తుని విషయంలో. కానీ జ్ఞాన యోగాన్ని అవలంబిస్తున్న ఒక జ్ఞాని విషయంలో మాత్రం ఆయనకి భగవంతుని పైన ప్రేమ ఏమీ ఉండదన్నమాట. సో ఆయనకి ఏంటి అంటే ఎంతసేపు కూడా ఈ జగత్తు ఎలా పనిచేస్తుంది, సో జగత్తులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి, ఎలా వర్క్ అవుతుంది ఒక్కొక్కటి, అండ్ ఇక్కడ ఒక్కొక్క మనిషి ఎలా ప్రభావం చెందుతూ ఉన్నాడు. సో ఆయన తెలుసుకుంటారు ఈ త్రిగుణాలు అనేవి ఉన్నాయి, అయితే ఈ త్రిగుణాలు అనేవి ఎంత కఠినం అంటే మనం వీటిని దాట సాధ్యం కాదు. సో ఆయన ఏం తెలుసుకుంటారు అంటే నేను వీటిని దాటలేను, కానీ దాటాలి అంటే నాకు ఒక ఆప్షన్ ఉంది, ఏంటి, భక్తి చేస్తే నేను దాటగలను. సో ఇక్కడ భక్తికి వెనక మోటివ్ ఉందా లేదా అంటే భక్తి వెనక ఒక వాంఛ పెట్టుకొని చేస్తున్నాడా లేదా, ఏంటి ఆ వాంఛ అంటే ఈ త్రిగుణాలకి నేను అతీతంగా వెళ్ళాలి అన్న వాంఛ పెట్టుకొని చేస్తున్నారు. కానీ భక్తుడు ఎప్పుడు అలా చేయరనమాట. భక్తుడు నేను త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిపోవాలి, నేను ఈ భౌతిక జగత్తు నుండి అతీతంగా వెళ్ళిపోవాలి అని భక్తి ఎప్పుడు చేయడు. నేను భగవంతునికి సేవ చేయాలి, అదొక్కటే నా కోరిక, భగవంతునికి సేవ చేయడంలోనే నాకు తృప్తి ఉంది. సో అదొక్కటే భక్తుని కోరిక. కానీ జ్ఞానికి అలా ఉండదన్నమాట. జ్ఞానికి ఎలా ఉంటుంది అంటే ఈ త్రిగుణాలు అనేవి కష్టతరం, నేనైతే దాటలేను వీటిని. సో దాటాలి అంటే మార్గం ఏంటి, కృష్ణ చెప్తున్నారు భక్తి చేయాలి. సో భక్తిని మార్గంగా తీసుకొని దాటుతున్నారనమాట. సో అందుకనే ఇక్కడ మనకి అహైతుకి అని చెప్పి చెప్పలేదు భగవంతుడు. ఎందుకంటే అహైతుకి భక్తి చేసే వాళ్ళు జ్ఞానయోగులు కారు, అహైతుకి భక్తి చేసే వాళ్ళు భక్తి యోగా చేసేవాళ్ళు అనమాట. సో భక్తులు చేస్తారు అహైతుకి భక్తి, ఎలాంటి కోరిక భావాలు అంటే ఎలాంటి మోటివ్స్ అనేవి లోపల పెట్టుకోకుండా. బట్ జ్ఞానులు మాత్రం లోపల ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నారు. ఏంటా ఇంటెన్షన్ అంటే నేను ఈ భౌతిక జగత్తు నుండి దాటాలి. సో భౌతిక జగత్తు నుండి దాటడానికి సాధనంగా నేను భక్తి తీసుకుంటున్నాను. కానీ భక్తుడికి ఏమవుతుంది తెలుసా, సాధన సాధ్య రెండు భక్తే అంటారు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మనం భక్తి యోగా చేస్తున్నాం కదా, భక్తి యోగాలో మనం ఏం చేస్తున్నాం, డైలీ భక్తే చేస్తున్నాం. అయితే ఈ భక్తి యోగా ద్వారా మనం భక్తి చేసి ఫైనల్ గా మన భగవద్ధామానికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఏం చేస్తాం, మళ్ళీ మనం భక్తే చేస్తాం. సో ఏమవుతుంది భక్తునికి, సాధన మనం ఏదైతే ఇప్పుడు దారి ఫాలో అవుతున్నామో అది కూడా భక్తినే, సాధ్య అంటే ఏదైతే దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో అది కూడా భక్తినే. సో సాధన సాధ్య రెండు భక్తినే, భక్తి యోగా చేసేవాడికి. కానీ జ్ఞానికి ఏమవుతుంది తెలుసా, సాధన భక్తి అవ్వచ్చు, అంటే భక్తి ద్వారా నేను వెళ్తున్నాను కానీ నేను వెళ్ళి మాత్రం భక్తి చేయను అక్కడ. సో జ్ఞాని ఏమవుతుంది, నేను వెళ్ళి అక్కడ సేవ చేయను, నేను సేవ చేయడానికి భగవంతునికి ప్రీతితో చేస్తున్నది కాదు ఇది, కానీ నేను ఇది దాటలేను కాబట్టి భక్తి అనే ఆప్షన్ ఒక మాధ్యమాన్ని తీసుకొని నేను దాటుతున్నాను.
సో వాళ్ళ సాధ్య ఏంటి? భక్తి కాదు వాళ్ళ సాధ్య. సాధన మాత్రం భక్తి తీసుకొని సాధ్య ఏమవుతుంది? నేను భగవంతునితో కలిసిపోవాలి, అంటే బ్రహ్మజ్యోతిలో నేను మమేకమైపోవాలి అని జ్ఞానయోగి అనుకుంటారనమాట. సో డిఫరెన్స్ అర్థమవుతుందా? అంటే అవ్యభిచారేణ అని ఎందుకు అంటున్నారంటే కృష్ణ ఇక్కడ జనరల్ గా భక్తుని విషయంకి వచ్చేసరికి ఎలాంటి అహైతుకి భక్తి చేయంటారు, కానీ కృష్ణ ఇక్కడ జ్ఞానులకి స్పెసిఫిక్ గా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అహైతుకి భక్తి నీ వల్ల కాదు. అహైతుకి భక్తి చేస్తే నువ్వు భక్తుడు అయిపోతావు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా. బట్ నీకు ఇంటెన్షన్ ఏంటి? ఈ జగత్తుని నేను దాటాలి, ఇక్కడ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇక్కడ నేను ఉండకూడదు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. సో నీ లక్ష్యం ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే, కానీ భక్తునికి లక్ష్యం ఇక్కడ నుండి వెళ్ళడం కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ భగవత్ సేవ చేసుకోవాలి. భక్తుని లక్ష్యం అలా ఉంటుంది కాబట్టి ఆయనకి సాధన సాధ్య భక్తి అవుతాయి. కానీ జ్ఞానికి మాత్రం సాధన భక్తి తీసుకొని ఈ భౌతిక జగత్తు ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళిపోయి సాధ్య ఏమవుతుంది? భగవంతుడు ఈ బ్రహ్మజ్యోతిలో మమేకం అవడం అనేది జ్ఞానుల యొక్క లక్ష్యం ఉంటుంది అనమాట. సో అందుకనే కృష్ణ ఇక్కడ ఇలా చెప్తున్నారు. ఓకే, అండ్ అండ్ ఈ భక్తి ఎలాంటిది అంటారు అంటే, ఇప్పుడు ఈ త్రిగుణాల ప్రభావం అనేది మనందరి మీద ఉంటుంది. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామని చెప్పి మొదలు పెట్టాక త్రిగుణాల ప్రభావం అనేది సడన్ గా వెళ్ళిపోవడం జరుగుతుందా? జరగదు. మనం భక్తిలో పరిపక్వత చెందలేదు కాబట్టి త్రిగుణాల ప్రభావం మన పైన కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా పోలుస్తారు అంటే, ఇప్పుడు మనం సముద్రంలో ఈదుతూ ఉన్నాం అనుకోండి, సో బాగా గట్టిగా అలలు వచ్చేస్తున్నాయి, అటు ఇటు ఇటు అటు పడిపోతున్నాం మనం ఇంకా. సో అలాంటి టైంలో మనకి యాంకర్ ఏమంటారు, లంగర్ అంటారు కదా, సో అది గనక మనకి పట్టు దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకోగలిగాము అంటే అలల తాకిడికి మనం అటు ఇటు పడే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కానీ కంప్లీట్ గా పడకుండా ఉంటామా అలల తాకిడికి? పడిపోవచ్చు. ఎందుకు అంటే మనం ఎంత పట్టుకున్నా కూడా మన బలం కొంతవరకే ఉంటుంది. అలా అనేది గట్టిగా వచ్చి కొడితే మనం మళ్ళీ పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాంటిదే అనమాట. మనము భక్తి చేస్తున్నాం, భగవంతుణ్ణి, కృష్ణ అనే యాంకర్ని, కృష్ణ అనే ఒక లంగర్ని పట్టుకుంటున్నాం మనం ఈ భవసాగరంలో ఉండి. సో ఈ అలలేంటి అంటే ఆ త్రిగుణాలు అనమాట. సో త్రిగుణాలు మనల్ని తంతూనే ఉన్నాయి, అటు ఇటు ఇటు అటు తంతూనే ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాము? భగవంతుడు కృష్ణ అనే ఒక లంగర్ని, ఒక యాంకర్ని మనం పట్టుకున్నాం. పట్టుకున్నప్పుడు మనం అలానే స్థిరంగా ఉంటామా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, మన పట్టు గట్టిగా ఉండకపోవచ్చు అండ్ వీటి తాకిడి ఎక్కువ ఉండొచ్చు. సో వీటి తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మనం మళ్ళీ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే మామూలుగా సముద్రంలో ఒకవేళ కొట్టుకుపోయామనుకోండి, మళ్ళీ మనకి ఆ లంగరు దొరికేదాకా మనం ఇబ్బంది పడుతూనే ఉండాలి. కానీ కృష్ణ అనే యాంకర్ ఎలాంటిది అంటే మొత్తం సముద్రం అంతా విస్తారం చెంది ఉంది. సముద్రం అంతా విస్తారం చెంది ఉంది అంటే అర్థం ఏంటి అంటే, సో భవసాగరంలో ఇక్కడ మనం ఎట్లా కొట్టుకుపోయినా, ఎట్లాంటి స్థితిలో ఉన్నా, అంటే మనం త్రిగుణాల ప్రభావం వల్ల మనం ఎట్లాంటి స్థితికి పడిపోయినా కూడా ఆ స్థితి నుండి కూడా మళ్ళీ మనం భగవంతుణ్ణి పట్టుకోవచ్చు అనమాట. మనకి సముద్రంలో ఒక చోట మాత్రమే లంగర్ ఉంటుంది, కానీ ఈ భవసాగరంలో మాత్రం కృష్ణ అనే యాంకర్ మొత్తం వ్యాపించి ఉందన్నమాట. కేవలం నేను పడిపోయాను ఇప్పుడు, కానీ నేను లేవాలి అంటే పట్టుకోవాలి. ఇది ఒక్కటి మనకు ఉంది అనుకోండి, మళ్ళీ మనం పైకి లేవగలుగుతాం. ఎందుకంటే కృష్ణ చెప్తున్నారు, ఈ త్రిగుణాలు అనేవి చాలా కష్టతరం, ఇవి నా శక్తి. భౌతిక జగత్తు అంటేనే ఈ త్రిగుణాల ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నీ సొంత ప్రయత్నంతో గెలవడం అనేది అసంభవం, అసాధ్యం. సో నువ్వు చేయాల్సిందేంటి? ఆ త్రిగుణాలు నీ పైన ప్రభావం చూపిస్తూనే ఉంటాయి, కానీ నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి. సో కృష్ణ అనే యాంకర్ని మనం గట్టిగా, భక్తి అనే దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే పడిపోకుండా ఉంటామా అంటే పడిపోవచ్చు త్రిగుణాల ప్రభావం ఉన్నప్పుడు, మళ్ళీ మనం తిరిగి లేచి పట్టుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో అలా మనం దీన్ని కంపేర్ చేయొచ్చు. సో భక్తి అనేది ఏంటి అంటే మనకి ఇనీషియల్ స్టేజెస్ లో పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ త్రిగుణాల ప్రభావం వల్ల. మనం చాలా సార్లు ఎంతో శ్రద్ధగా ఎన్నో అన్ని పాటిద్దాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనకి వరల్డ్లీ టెంప్టేషన్స్, బయట ఈ మోహపూరితమైనవి చూసినప్పుడు ఒక్కొక్కసారి మనం వాటి ద్వారా ప్రభావం చెంది మన స్థాయి ఏదైతే భక్తునికి ఉండాల్సిన స్థాయి నుండి కూడా ఒక్కొక్కసారి దిగజారి కిందకి పడుతూ ఉంటాం. బట్ పడడం అనేది కామనే, కానీ తిరిగి లేచి మళ్ళీ మనం భగవంతుణ్ణి పట్టుకుంటున్నామా, అది మాత్రమే మనం చేయాల్సిందనమాట. ఒక్కసారి పట్టుకున్నాము అంటే మళ్ళీ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళగలిగే ఆపర్చునిటీ అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకే, అయితే అర్జున కూడా ఇక్కడ ఏమైందంటే కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర్జున పైన కూడా
ఈ గుణాల ప్రభావం అనేది ఉందన్నమాట. సో అందుకనే ఏమవుతుంది అంటే అర్జున అంటాడు, నేను చేయలేను కృష్ణ ఈ యుద్ధం అనేది, నా వల్ల కాదు, నా వాళ్ళని నేను చంపలేను. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే అర్జున పైన కూడా ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం అయితే కాదు, రజోగుణం, తమోగుణం ఇంపాక్ట్ అనేది అర్జున పైన ఎక్కువ ఉందన్నమాట. సో ఆ టైంలో ఏం చేస్తున్నాడు అర్జున? కృష్ణని అడుగుతున్నాడు, కృష్ణ నాకు ఏం చేయాలో తెలియడం లేదు, నేను నీకు శరణు పొందుతున్నాను, నాకు దయచేసి ఏం చేయాలో తెలుపు ఇప్పుడు అని చెప్పి కృష్ణని అడుగుతున్నారు అనమాట. అండ్ ఎప్పుడైతే కృష్ణ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కృష్ణ చెప్పిన భగవద్గీత విన్నారో ఆయన త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి యుద్ధం చేశాడా, చేయలేదా? చేశారు చేశారు. మాతాజీ. సో చేశాడు. మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. సో ప్రతిసారి మన లైఫ్ లో ఎన్నో, అర్జునకి ఒకసారి మాత్రమే యుద్ధం చేయాల్సిన స్థితి రావచ్చు, మన జీవితంలో ప్రతిరోజు యుద్ధమే, ప్రతి గంట ప్రతి క్షణము యుద్ధమే అన్నమాట. సో మన యుద్ధాలు కూడా ఎలా అంటే మన గుణాలు ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, మన ఈ సత్వ రజస్తమో గుణాలు మన పైన ఎప్పుడు కూడా ఆడిస్తూ ఉంటాయి, అటు ఇటు కొట్టేస్తూ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని తీసుకొని మనము ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి ఇప్పుడు నేనేం చేయాలి అన్నది చూసి మనం చేయాలన్నమాట. సో లేదు, ఈ జ్ఞానం లేదు అంటే ఈ గుణాలు ఏదైతే ఎక్కువ ఉందో, ఒక్కొక్కసారి అనుకున్నాం కదా మనం తమో గుణం ఎక్కువ ఉందనుకోండి, మనం తమో గుణంలోకి ఇంకా కూరుకుపోతూ ఉంటాం. సో ఈ గుణాలు అనేవి మారుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ భగవద్ జ్ఞానం తీసుకుంటామో, భగవద్గీత జ్ఞానం తీసుకుంటామో, అవి ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి అనేది మనకి బోధిస్తుంది అనమాట. సో అర్జునకి ఎలా అయితే తెలుసుకొని తను కర్తవ్యాన్ని తను చేయగలిగారో, మనం కూడా మన జీవితంలో వచ్చే యుద్ధాలన్నిటి నుండి కూడా మనము బయటికి వచ్చి మనం ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఇంకేం చెప్తారు అంటే జనరల్ గా ఆ మనకి ఈ ఒక రోజులో మన మైండ్ కి ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసా? రఫ్ గా మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా, రఫ్ గా ఒక రోజుకి ఎన్ని ఆలోచనలు వస్తాయనేది తెలుసా మీకు? కొన్ని వేల ఆలోచనలు. 70,000 ఆలోచనలు వస్తాయంట. సో రఫ్ ఎస్టిమేట్ అనమాట. సో ఇంకా మనం స్పెషల్ కేసెస్ అనుకోండి, మనం చక్కగా 1,00,000 దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో 70,000 ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయంట. సో ఆలోచించండి, 70,000 ఆలోచనలు, ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క గుణంతో ప్రభావం చేసి ఉంటుంది అనమాట. సో ఈ గుణాల ప్రభావం వల్ల మనకి బోలెడన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మన మైండ్ ని ఎలా కంపేర్ చేస్తారంటే, ఇప్పుడు మనకి మెయిల్స్ చెక్ చేసుకుంటాం కదా, మనకి మెయిల్ బాక్స్ ఉంటుంది కదా. సో మన మెయిల్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు, ఇన్బాక్స్ ఓపెన్ చేసినప్పుడు సో అన్ని కూడా ఇంపార్టెంట్ మెయిల్సే ఉంటాయి అందులో. చాలా జంక్ మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి, అవునా కదా? ప్రమోషనల్ మెయిల్స్ అని, బిజినెస్ రిలేటెడ్, యాడ్స్ రిలేటెడ్, మనకు అక్కర్లేని మెయిల్స్ అన్ని కూడా వస్తుంటాయి. ఫేస్బుక్ అన్ని. ఎగ్జాక్ట్లీ. సో చూసుకున్నట్లయితే అవసరమైన మెయిల్స్ కన్నా కూడా అక్కర్లేని మెయిల్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మన లైఫ్ లో కూడా ఏమవుతుంది అంటే మన మైండ్కి వచ్చే ఆలోచనల్లో కూడా 70,000 ఆలోచనల్లో కూడా ఆల్మోస్ట్ చాలా % ఆలోచనలు అనేవి కూడా ఈ త్రిగుణాల ప్రభావంతో ఉంటాయన్నమాట. సో మరి మనం ఒక పని పైన ఫోకస్ చేసి మనం ఒక మెయిల్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మనం ఈ జంక్ మెయిల్స్ అన్ని ఫాలో అవుతామా? లేదు, నాకు ఇప్పుడు ఫోకస్ ఇదే అని చెప్పి మనం ఏదైతే పని మీద కూర్చున్నామో దాన్నే ఫోకస్ చేస్తామా? అలానే ఫోకస్ చేస్తాం. సో మన పని ఏంటి అనే దానిపైన మనం ఫోకస్ చేస్తాము. సో అలానే మన మైండ్ లో ఇన్ని ఆలోచనలు, త్రిగుణాల ప్రభావం వల్ల ఇలా 70,000 ఆలోచనలు వచ్చినప్పుడు కూడా భగవద్గీత జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం తెలుసుకుంటాం, ఈ ఆలోచనలు అనేవి నా మనస్సు ఇస్తుంది, కానీ ఇవి నావి కాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? జ్ఞానం తీసుకున్నప్పుడు డివైడ్ చేస్తున్నాం. నేను ఆత్మ, నేను ఈ శరీరాన్ని ధరించాను, అండ్ ఇది ధరించాను కాబట్టి నాకు మనస్సు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. సో నాకు ఒక మనస్సు ఉంది కాబట్టి ఆ మనస్సు ఇచ్చే ఆలోచనలు ఇవి. సో నేను ఆత్మ, వీటికి వ్యతిరేకంగా ఉండొచ్చు, అంటే వీటికి అతీతంగా నేను ఉండొచ్చు. సో మనస్సిచ్చే ఆలోచనలన్నీ కూడా మన ఆలోచనలుగా మనం మమేకమైనప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. అర్థమవుతుందా? సో మన మనస్సు బోలెడన్న ఆలోచనలు ఇస్తుంది. సో మన మనస్సిచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ త్రిగుణాల ప్రభావంతో ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనకి మంచి ఆలోచనలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి అసహ్యమైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే త్రిగుణాల ప్రభావం ఉంటుంది కాబట్టి. కానీ మనం ఏం చేయాలి అంటే భగవద్గీత జ్ఞానం తీసుకున్నప్పుడు నేను సచ్చిదానంద స్వరూపము,
నేను ఈ ఆలోచనలు నావి అన్నట్లుగా నేను మమేకమై చూడకూడదు. సో మనం ఎలా చూడాలంటే, నేను ఇప్పుడు ఒక వేరే వ్యక్తిని చూస్తున్నాను అనుకోండి, సో ఆయన చెప్పిందల్లా నేను వింటానా? వినను కదా. నేను నా బుద్ధితో ఆలోచిస్తాను. సో ఆయన చెప్పిందల్లా నేను వినను, ఆయన ఒక థర్డ్ పర్సన్ గా చూస్తాను. సో మనం భగవద్గీత జ్ఞానం తీసుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, మన మనస్సిచ్చే ఆలోచనల్ని కూడా ఒక థర్డ్ పర్సన్, ఇంకొక వ్యక్తిలాగా చూడడం మొదలు పెడతామన్నమాట. సో ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే, సో మన మనస్సు చెప్తూ ఉంటుంది, ఒక తప్పు పని చేయనప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇంత చదువుకున్నావు, ఇంత తెలుసుకున్నావు, నువ్వు ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి ఆలోచనలు ఇస్తున్నావు, నీ మాటలు వినే కదా నేను ఇన్ని జన్మలు తీసుకుంటున్నాను, మళ్ళీ నువ్వు నాకు ఇట్లాంటి సలహాలు ఇస్తున్నావా? మనం ఏం చేస్తాం, ఒక వ్యక్తితో ఇలా మాట్లాడడానికి మనం జనరల్ గా చేస్తాం, కానీ మన మనస్సు విషయానికి వచ్చేసరికి మనం అలా మాట్లాడతామా? జనరల్ గా మాట్లాడడం. ఏమవుతుంది, ఆ ఆలోచనలతో మనం మమేకం అయిపోతాం అన్నమాట. కానీ భగవద్గీత జ్ఞానం తీసుకున్నప్పుడు వాటితో మనం మమేకవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక వ్యక్తిగా, మూడో వ్యక్తిగా చూసి ఆ ఆలోచనల్ని మనం ఫిల్టర్ చేయడం మొదలు పెట్టాలి. సో ఎలా అయితే మన ఇంపార్టెంట్ మెయిల్ పైన ఫోకస్ చేసి జంక్ మెయిల్స్ ని మనం తీసేస్తామో, అక్కర్లేని మ్యాటర్స్ ని మనం తీసేస్తామో, అలానే మన ఆలోచనల పైన కూడా మనం ఫిల్టర్ అనేది పెట్టాలన్నమాట. భగవద్గీత జ్ఞానం తీసుకున్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది. అయితే ఈ ఫిల్టర్ అనేది ఎలా చేయగలుగుతాము అంటే, మనకి భగవద్గీత ఒక పర్పస్ అనేది సెట్ చేస్తుంది అనమాట. ఇందాక మనం అనుకున్నాం, మెయిల్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మనం ఒక జాబ్ కి అప్లై చేయడానికి నేను మెయిల్ బాక్స్ ఓపెన్ చేశాను. సో నేను ఏదైతే జాబ్ లింక్ ఉంటుందో అందులోకి వెళ్ళి నా డీటెయిల్స్ అనేది ఇచ్చి నేను సబ్మిట్ చేస్తే అప్పుడు నేను జాబ్ కి అప్లై చేస్తున్నాను అవుతాను. సో నా పర్పస్ ఏంటి ఇక్కడ? మెయిల్ బాక్స్ ఓపెన్ చేయడం, ఆ జాబ్ ఏదైతే నాకు మెయిల్ వచ్చిందో దానికి రిలేటెడ్ గా నేను డీటెయిల్స్ ఫిల్ చేయడం, సబ్మిట్ చేయడం. సో నా పర్పస్ ఇది కాబట్టి పక్కన ఇంకో 10 మెయిల్స్ వచ్చినా నేను వాటి జోలికి వెళ్తానా? వెళ్ళను. వెళ్ళారు మాతాజీ. భగవద్గీత జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు ఒక పర్పస్ సెట్ చేస్తుంది అనమాట. సో మన జీవితానికి ఒక లక్ష్యాన్ని సెట్ చేసినప్పుడు మనకి ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా మనం వాటిపైన ఫోకస్ చేయం. అయితే మరి ఆ పర్పస్ ఏంటి అంటే, మోస్ట్ ఎంపవరింగ్ పర్పస్ ఏంటి అంటే, మనల్ని ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టే పర్పస్ ఏంటి అనేది భగవద్గీత చెప్తుంది. ఏంటి అంటే, మనం భగవంతునితో ఎలా భక్తియుక్త సేవ ద్వారా కనెక్ట్ అవ్వగలము. సో ఇది మన పర్పస్ అని మనం తెలుసుకున్నాము అనుకోండి, ఆటోమేటిక్ గా మన మైండ్ ఇచ్చే ఆలోచనల పైన మనం ఫిల్టర్ వేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎందుకు మైండ్ తో ప్రభావం చేయబడతాము, ఎందుకు ఈ ఆలోచనల వల్ల మనం ఇంపాక్ట్ అవ్వబడతాము అంటే, మనకి పర్పస్ ఉండదు కాబట్టి, జీవితంలో ఒక లక్ష్యం ఉండదు కాబట్టి, అది ఏది చెప్తే అది మనం వింటూ ఉంటాం. మనం ఇప్పుడు ఒక మీటింగ్ కి నేను అర్జెంట్ గా వెళ్తున్నాను, మన ప్రభుజీ కానీ మనం చాలా క్లాసెస్ లో కూడా విన్నాం ఈ ఎగ్జాంపుల్. ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక మీటింగ్ కి అర్జెంట్ గా వెళ్తూ ఉన్నాను, నాకు ఇంకొక అరగంటలో నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి, నాకు ఆల్మోస్ట్ ఇంకా 25 minutes నాకు రోడ్ పైన ట్రాఫిక్ లోనే సరిపోతుంది. సో నాకు కరెక్ట్ గా ఉంది టైం ఇప్పుడు. సో ఇప్పుడు నేను వెళ్తూ ఉన్నాను, సడన్ గా రోడ్డు పైన ఒకళ్ళు మనతో సిగ్నల్ అనేది తప్పుగా ఇచ్చి ఏం చేసినా కానీ మనం ఆగి గొడవ పడతామా అక్కడ? ఏంటి ఇలా చేసావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి మనం ఆగి గొడవ పడతామా? గొడవపడం. ఎందుకు అంటే మనకు తెలుసు టైం లేదు అక్కడ, నాకు 25 minutes లో నేను ఇప్పుడు వెళ్తేనే మిగిలిన 5 minutes లో నేను నా ప్లేస్ కి వెళ్ళిపోయి నేను మీటింగ్ అటెండ్ అవ్వగలను. నేను ఇప్పుడు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క మినిట్ వేస్ట్ చేసుకున్నానంటే నా మీటింగ్ కి నేను లేట్ అయిపోతాను. సో ఇక్కడ మనల్ని ఏది ఆపుతుంది గొడవ పడకుండా? జనరల్ గా మనకు అక్కడ మీటింగ్ లేదనుకోండి, అరగంట కాదు ఇంకో గంట కూర్చొని మనం గొడవ చేస్తాం అక్కడ. బట్ ఎందుకు చేయడం లేదు మనం ఇప్పుడు గొడవ అంటే, దాని అర్థం ఏంటి అంటే, మనకు అక్కడ అంతకన్నా ఇంపార్టెంట్ పని ఉంది, ఒక పర్పస్ ఉంది కాబట్టి ఈ మధ్యలో వచ్చిన డిస్ట్రాక్షన్స్ జోలికి మనం వెళ్ళడం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన మైండ్ ఇచ్చే ఆలోచనలకి మనం వాల్యూ ఎందుకు ఇస్తాం తెలుసా? మన లైఫ్ లో పర్పస్ ఉండదు కాబట్టి. మన లైఫ్ లో పర్పస్ ఉందనుకోండి, మనం చెప్తాం, నాకున్న టైం చాలా తక్కువ, నేను సాధించాల్సింది చాలా ఉంది, నువ్వు ఇప్పుడు అడ్డమైన ఆలోచనలన్నీ ఇస్తూ ఉన్నావు, నేను వాటికి టైం ఇచ్చి వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టి వాటిపైన యాక్షన్ తీసుకుంటే నా పర్పస్ ఎవరు తీరుస్తారు? నేను ఎలా దాంట్లో ముందుకెళ్ళగలను? బట్ ఏమవుతుంది, మనం పర్పస్ అనేది పెట్టుకోవట్లేదు కాబట్టి మైండ్ ఇచ్చే ప్రతిదీ కూడా మనకు పర్పస్ అయిపోతుంది అనమాట. సో మైండ్ చెప్పే ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. బట్ మనం ఎప్పుడైతే పర్పస్ పెట్టుకుంటామో, పర్పస్ ఎలా పెట్టుకుంటాం? మనం భగవద్గీత చదవనంత వరకు మనకి పర్పస్ అనేది తెలియదు. భగవద్గీత చదివితేనే తెలుస్తుంది మనము భగవంతుని సేవకులము. ఇది మనకి గోల్డెన్ ఆపర్చునిటీ, మనకిచ్చిన ఎంతో గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని భగవంతునికి భక్తియుక్త సేవ చేసి నేను వీటి నుంచి అతీతంగా వెళ్ళాలి. సో ఈ పర్పస్ ఉన్నప్పుడు మన మైండ్ ఇచ్చే ఆలోచనలతో మనం ప్రభావం చెందుతామా, చెందమా? చెందుతాం మాతాజీ. చెందకూడదు.
చెందము. పర్పస్ ఉంది కదా మనకి. పర్పస్ భగవత్ సేవ మన పర్పస్ అయినప్పుడు మన మైండ్ భగవంతుని సేవ చేయమని చెప్తుందా? చెప్పదు. మన మైండ్ ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగడానికే చెప్తూ ఉంటుంది అనమాట. సో మన పర్పస్ ఒకటి, మన మైండ్ చెప్పేది ఒకటి. సో మనం ఏం చేస్తాం ఆటోమేటిక్ గా, నువ్వు ఎప్పుడు ఇట్లానే చెప్తూ ఉంటావులే, నీకు ఇంకేం పని ఉంది, నీకు ఖాళీగా ఉంటే ఇదే చేస్తూ ఉంటావు, నేను నీ మాటలు వింటూ ఉంటే నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయేది అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి మన ఫోకస్ అంతా కూడా ఈ పర్పస్ వైపే వెళ్తాం అనమాట. సో భగవద్గీత జ్ఞానం లేనంత వరకు ఇది ఉండదు. కాబట్టి మనం ఇది చెప్పేదంతా కూడా ప్రతిదీ బుర్రకెక్కించుకుంటూ ఉంటాం, ప్రతి దానిపైన మన శక్తిని, మన ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి భగవద్గీత జ్ఞానం తీసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది, జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్, నా స్వరూపమే భగవంతుని దాసునిగా ఉండడం. సో భగవంతుని దాసునిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పేవన్నీ వింటా కూర్చుంటే నేను దాసునిగా ఉండలేను. నేనేమైపోతానప్పుడు? భగవంతుని దాసుని అవ్వను, నీ దాసుని అయిపోతాను నేను. సో మనము మన మనస్సు యొక్క దాసు అయిపోతాం అనమాట, అది చెప్పిందల్లా వింటూ ఉంటాయి. మనం తెలుసుకున్నాం కదా మనం భగవంతుని దాసులమని. సో అది చెప్పేది మనం వినమనమాట, మనం మన పర్పస్ వైపు ముందుకెళ్తూ ఉంటాము. సో ఇలా భగవద్గీత తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మైండ్ మరి ఇదంతా ఎందుకు మాట్లాడాము అంటే ఈ థాట్స్, ఈ 70,000 ఆలోచనలు అన్నాం కదా, ఈ ఆలోచనలు అనేవి బేసిక్ గా మన త్రిగుణాల వల్ల కలుగుతూ ఉంటాయి. సో ఆ త్రిగుణాల వల్ల కలిగే వాటిని మనం పర్పస్ పెట్టుకున్నాము, మనం జీవితంలో లక్ష్యం పెట్టుకున్నాము అంటే ఇప్పుడు త్రిగుణాల వల్ల కలిగే వాటికి మనం అతీతంగా వెళ్తున్నట్లా వెళ్ళనట్లా? అతీతంగా వెళ్తున్నట్టే. వెళ్తున్నట్లే. సో ఈ పర్పస్ అనేది ఏంటి అంటే మనం భగవద్గీత తెలుసుకున్నప్పుడు రైట్ పర్పస్ ఏంటో తెలుసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే భగవంతునితో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం కదా. ఈ త్రిగుణాలు దాటడం కష్టం అని తెలుసు మనకి, బట్ మనం కష్టపడుతూ ఉన్నాం, మన జీవిత లక్ష్యం దీనిగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు మనకి శక్తినిస్తారనమాట. వీటికి అతీతంగా ఎలా రాగలము అనే శక్తిని, బుద్ధిని మనకి భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం త్రిగుణాల నుండి బయటపడతాం తప్ప మనం ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా కూడా త్రిగుణాల నుండి బయటపడడం అనేది అసాధ్యం. ఓకే. సో భగవద్గీత చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, మన జీవిత లక్ష్యం ఏంటి అని తెలుసుకుంటాం. కాబట్టి మనము ఈ త్రిగుణాలు బేసిక్ గా ఇంపాక్ట్ చూపించేది మన ఆలోచనల ద్వారా. సో ఆలోచనల్ని మనం ఫిల్టర్ చేస్తాం. ఏది నాకు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన, దాన్ని నేను తీసుకుంటా. మిగిలిన ఆలోచనలన్నీ కూడా నాకు జంక్ మెయిల్స్, అక్కర్లేని మెయిల్స్ ఎలా అయితే మనం పక్కన పడేస్తామో మిగిలిన ఆలోచనలన్నీ కూడా మనం పక్కన పడేస్తాం. సో ఆటోమేటిక్ గా మిగిలిన ఆలోచనల్ని పక్కన పడేస్తున్నామంటే త్రిగుణాల యొక్క ప్రభావం నుండి మనం మెల్లిమెల్లిగా బయటికి వస్తున్నాం అనమాట. సో అలా మనం త్రిగుణాల నుండి బయటపడచ్చు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి భక్తిలో కూడా చాలా డల్ ఫేజెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి మనకి జపం చేస్తున్నా రుచి రాదు, కథ వింటున్నా వినాలన్నా ఇది కలగదు. సో త్రిగుణాల ఇది ఒక్కొక్కసారి బాగా డామినేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది నా ఆలోచనల ఇంపాక్ట్ వల్ల నాకు ఇలా కలుగుతుంది తప్ప నిజంగా భగవంతుని కథలో, భగవంతుని నామంలో రుచి ఉందని ఎంతో మంది ఆచార్యులు చెప్పారు. నేను ఇవాళ దాన్ని అనుభవించలేకపోతున్నాను అంటే అది నా వైపు ప్రాబ్లం, అంటే నా ఆలోచనల వల్ల, నేను ఉన్న బంధనాల వల్ల నాకు కలిగిన ప్రాబ్లం ఇది. సో మనం ఒక విచక్షణతో ఆలోచిస్తామన్నమాట. సో భగవన్ నామంలో, భగవత్ కథలో నాకు రుచి రావట్లేదు, చాలా డల్ గా డ్రైగా నడుస్తుంది ఫేజ్ అనుకున్నప్పుడు మనం ఆలోచిస్తాం నిజంగా ఇందులో ఎంతో పవర్ ఉంది, కానీ నేను ఈ త్రిగుణాల ప్రభావం వల్ల ఇవాళ దాన్ని తెలుసుకోలేకపోతున్నాను. కానీ నేను ఈ జ్ఞానం తెలుసుకున్నాను కదా, ఇదే చేయాలి అని. సో నేను ప్రయత్నం చేస్తాను, నేను ఎంత కష్టమైనా ప్రయత్నం చేస్తాను. సో మనం ఏం చేస్తున్నాము, దీన్ని కూడా ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంగా తీసుకొని భగవంతునికి చూపిస్తున్నాం. ఏంటి అంటే కృష్ణ, నాకు భక్తిలో టేస్ట్ వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, కానీ నేను భక్తే చేస్తాను. సో ఏమవుతుంది, భగవంతుడు ఇంకా కరిగిపోతారా అవ్వరా? సో త్రిగుణాల ప్రభావం నీకు అంత ఉండినా కూడా నువ్వు ఆలోచించి విచక్షణ చూపించి నేను భక్తే చేయాలి, మనకి కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా, ఎలా ఉన్నా కూడా మన ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టేసి, ఎమోషనల్ గా మనం వెళ్ళిపోయి కాకుండా వాటిని పక్కన పెట్టి బుద్ధితో చేస్తూ, ఆలోచన చేస్తూ మనం నాకు ఎలా ఉన్నా కూడా నేను భక్తి చేస్తాను కృష్ణ అని చెప్పి మనం చూపిస్తున్నాము అంటే భగవంతుడికి, భగవంతుని కృపకి పాత్రులం అవుతామా అవ్వమా? డెఫినెట్ గా అవుతాం. సో ఏమవుతుంది అంటే త్రిగుణాల ప్రభావాన్ని కూడా మనము భగవంతుని కృపని ఎలా పొందేదానికి మనం మార్గంగా వాడచ్చు అనమాట బేసిక్ గా. సో అర్థమవుతుంది కదా, త్రిగుణాల నుండి బయటపడాలి అంటే భక్తి చేయాలి. ఒక్కొక్కసారి త్రిగుణాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే భక్తి కూడా డల్ గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే
భక్తిని వదిలిపెట్టడం కాదు, భక్తిని ఇంకా గట్టిగా పట్టుకోవడం. ఇంకా గట్టిగా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, కష్టంగా ఉంటుంది ఆ టైంలో, చాలా చాలా కష్టంగా ఉంటుంది. అలలు కొడుతూ ఉంటే ఆ లంగర్ని పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుంది, కృష్ణ ఆ తాకిడిని తగ్గిస్తారనమాట. సో అలా మనం అది కూడా ఒక అవకాశంగా తీసుకొని భగవంతునికి చూపిస్తాం, ఎలా ఉన్నా కానీ నేను మాత్రం నీ భక్తిని వదలను కృష్ణ, ఇది తప్ప నాకు ఇంకొక గతి లేదు, ఇంకొక ఆప్షన్ లేదు అని మనం కృష్ణకి ఆ టైంలో కూడా చూపిస్తున్నామంటే డెఫినెట్ గా భగవంతుని కృపకి మనం పాత్రులం అవ్వగలుగుతాం అనమాట. సో అయితే మనకు అనిపించవచ్చు, పోనీ ఈ త్రిగుణాల వల్ల మనకి ఎమోషన్స్ వస్తాయి కదా, నేను ఎమోషన్ లెస్ గా అసలు ఏమీ చలనం లేకుండా ఏమీ ఎమోషనల్ లేకుండా నేను అలా ఉండాలా అంటే అలా ఉండాల్సిన అవసరం లేదు. మనం కొన్ని ఆలోచనలు అనేవి తీసుకోవాలి, కొన్ని ఆలోచనలు అనేవి ఆపాలి, ఫిల్టర్ చేయాలి. సో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఎమోషన్స్ తీసుకోవాలి అంటే మనము ఏదైతే మనకి భక్తిలో ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుందో అలాంటి ఆలోచనల్ని మన బ్రెయిన్ బోల్డ్ ఇవ్వమనండి, అట్లాంటివన్నీ తీసుకుంటూ వెళ్దాం ముందుకి. కానీ ఏదైతే మనల్ని భక్తి నుండి వెనక్కి లాగుతుందో, భక్తి కాకుండా వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, మనకి చాలా చెప్తారు కదా మన బ్రెయిన్. సో మన గురించి ఇట్లా అనుకుంటున్నారు, ఏంటి ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇట్లాంటి బోల్డ్ అని చెప్తూ ఉంటుంది మన బ్రెయిన్, కావాల్సినవన్నీ చెప్తూ ఉంటుంది. అట్లాంటివి మాత్రం మనం ఫిల్టర్ అవుట్ చేసేయాలన్నమాట. అలాంటి ఎమోషన్స్ జోలికి మనం వెళ్ళకూడదు. మనం ఏం చేయాలి, భక్తి చేస్తున్నావు కదా, నీకు నిన్న కష్టంగా ఉన్నా కూడా నువ్వు 16 రౌండ్స్ చేయగలిగావు అంటే భగవంతుని కృప ఉంది, సో ఇవాళ కూడా నువ్వు చేయాలి. సో ఇట్లాంటి ఆలోచనలు ఇచ్చింది అనుకోండి మన బ్రెయిన్, వాటిని తీసుకోవాలన్నమాట. సో మన ఎమోషన్స్ అనేవి మనం ఏదైతే భక్తికి అనుకూలంగా ఉందో వాటిని తీసుకొని ముందుకు వెళ్ళాలి, మిగిలిన వాటిని మనం ఫిల్టర్ అవుట్ చేసేయాలి. దానివల్ల ఏమవుతుంది అంటే త్రిగుణాల ప్రభావం లోకి మనం చిక్కకుండా ఉంటాం అన్నమాట. సో ఇలా మనం త్రిగుణాలకి స్వాంస అంటే ఏంటి మాతాజీ దీంట్లో? ఏంటి మాతాజీ? స్వాంస శ్వాంస స్వాంస పర్కోట్లో భగవంతుని యొక్క అంశాలు మనం ఎక్కడ ఉంది, పర్కోట్లో ఉందా మాతాజీ? అదే భాష్యంలో ఉందా? నారాయణుడు అని. ఒక్క నిమిషం. చాలా సార్లు రాముడు నారాయణుడు అనేది. ఓకే, రాముడు నారాయణ వీళ్ళు స్వాంశలు అంటే భగవంతుని యొక్క అవతారాలు మాతాజీ, విస్తారాలు అంటాం కదా మనము. సో రామ స్వాంశ, ఎస్ ఎస్ మాతాజీ. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్స్, విస్తారాలు, అవతారాలు అంటాం కదా, అవి మాతాజీ. సో భక్తి ద్వారానే మనము త్రిగుణాలకి అతీతంగా వెళ్ళగలము. అయితే ఇక్కడ మనం జ్ఞాన యోగులకి చెప్తున్నారు కాబట్టి కృష్ణ, భక్తి చేసి వాళ్ళు త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి ఎక్కడ కలుస్తారు, బ్రహ్మజ్యోతిలో కలుస్తారు. అయితే మరి బ్రహ్మజ్యోతిలో కలవడమే మెయినా, అదే ఇంపార్టెంటా, అదే పరమలక్ష్యం అవ్వాలా అనే దానికి మనకి 14.27లో కృష్ణ చెప్తున్నారు. అయితే ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం చూద్దాం. 14.27 కూడా చదివి భాష్యం అనువాదం చదువుదాం. ఓకే ఓకే, చదువుదాం ఇది శ్లోక. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం బ్రాహ్మణో హి ప్రతిష్టాహం బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ. ఒక్క నిమిషం. ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ. ఓకే, అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ సుఖస్యైకాంతికస్య చ బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఉత్తమ శ్లోక చదువుదాం. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ.
బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యాస్య విద్యుష శాశ్వతస్య ధర్మస్య సుఖసైనికాంత బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అనువాదం చదవండి నాగచంద్రిక మాతాజీ. హరే కృష్ణ. అమరమును అనైశ్వర్యమును శాశ్వతమును పరమానందమునకు సహజ స్థితియగు నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారమై ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సరోజ బండారి మాతాజీ భాష్యం చదవండి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అమరత్వము అనశ్వరత్వము శాశ్వతత్వము పరమానందము అను వానితో కూడియుండుటయే బ్రహ్మం యొక్క సహజ స్థితి. అట్టి బ్రహ్మానుభూతి అనున్నది ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభ దశ. పరమాత్మానుభూతి అనున్నది ఆధ్యాత్మిక అనుభూతి ఎందలి మధ్యమ లేక ద్వితీయ దిశగా తెలియబడుచున్నది. ఇక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వపు చరమానుభూతి అయి ఉన్నాడు కనుక పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము పరమ పురుషుని ఎందే గలవు. భౌతిక ప్రకృతి పరమ పురుషుని న్యూన శక్తి వ్యక్తీకరణం అని 7వ అధ్యాయమున వివరింపబడినది. న్యూనమైన భౌతిక ప్రకృతి యందు ఉన్నత ప్రకృతికి చెందిన అంశాలైన జీవులను భగవానుడు బీజ రూపమున ఉంచును. అదియే భౌతిక ప్రకృతి యందు జరిగేది ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతి చే బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమును ఆరంభించినప్పుడు భౌతిక జీవన స్థితి నుండి తనను తాను ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మభావన స్థితికి అరుదించును. జీవితం నందు ఇటు బ్రహ్మానుభూతిని పొందుటయే ఆత్మానుభూతి తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడై ఉండునో గాని వాస్తవమునకు మాత కర్సర్ పెడతారా? బ్రహ్మానుభూతి బ్రహ్మానుభూతిలో వాస్తవంగా బ్రహ్మానుభూతిలో పరిపూర్ణత్వమును పొందజాలడు. పరమాత్మానుభూతిని ఆపై దేవాది దేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ చదవలేదా మాతాజీ? నేను పరిపూర్ణత్వమును పొందజాలడు. అతడు కోరుకొనినచో బ్రహ్మానుభూతి అందు కొనసాగుచు క్రమముగా పరమాత్మానుభూతిని ఆపై దేవాది దేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని పొందవచ్చును. దీనికి వైదిక గ్రంథములందు అనేక ఉదాహరణములు గలవు. సనక నందనాది 4 కుమారులు తొలుత పరతత్వపు నిరాకార బ్రహ్మభావమునందు స్థితిని కలిగి ఉండి క్రమంగా భక్తియుక్త సేవా స్థితికి వృద్ధి చెందిరి. ఆ విధంగా నిరాకార బ్రహ్మ భావమునకు అతీతంగా తనను తాను ఉద్ధరించుకొనని వాడు పతనము చెందు అవకాశం కలదు. కనుకనే నిరాకార బ్రహ్మస్థితికి చేరినను మానవుడు పరమపురుషుని గురించి తెలుసుకొనినచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్ భాగవతము 10.2.32 నందు చెప్పబడినది. కనుకనే బ్రహ్మభావమునకు ఉద్ధరింపబడినను మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నిమగ్నము కానిచో పతనం చెందుటకు అవకాశం కలదు. ఈ విషయము తైత్తిరీయోపనిషత్తు 2.7.1 నందు రసం హేవాయం లబ్ధ్యానంది భవతి. దేవాది దేవుడు ఆనంద నిదానమును అయినట్టి శ్రీకృష్ణుని అవగతం చేసుకొనినప్పుడు మానవుడు వాస్తవంగా దివ్యానందమును పొందుచు
పొందును, దివ్యానందమును పొందును అని చెప్పబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతనిని సమీపించినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యముల వినిమయము జరగగలదు. రాజసేవకుడు దాదాపు రాజుతో సమానమైన భోగములను అనుభవించును. అట్లే శాశ్వతము అనైశ్వర్యము అయిన ఆనందమును నిత్యమైన జీవితము భక్తియుక్త సేవతో కూడియుండును. కనుకనే బ్రహ్మానుభూతి లేక శాశ్వతత్వము లేక అనశ్వరములైన ఆనందము భక్తియుక్త సేవ యందు ఇమిడి ఉన్నది. భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండువాడు దానిని ఇదివరకే పొందియుండును. జీవుడు స్వభావంచో బ్రహ్మమే అయినను భౌతిక జగత్తుపై ఆధిపత్యము వహింపవలెనను కోరికను కలిగియుండుట చేత పతితుడగుచుండును. తన సహజ స్థితిలో జీవుడు భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. కానీ భౌతిక ప్రకృతి సంపర్కము అతనిని సత్వరజస్ తమో గుణముల యందు బంధించును. ఈ త్రిగుణముల సంపర్కము చేతనే అతనికి భౌతిక జగత్తుపై అధికారము వహింపవలెననేది కోరిక ఉదయించును. కానీ సంపూర్ణ కృష్ణ చైతన్యము భక్తియుక్త సేవ యందు నెలకొనుంటచే అతడు వెంటనే గుణాతీత స్థితి యందు నెలకొనగలుగును. ఆ విధంగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలెనను అతని ఆదర్శమైన కోరిక తొలగింపబడుట సంభవించును. వహింపవలనను అతని అధర్మమైన కోరిక తొలగింపబడుట సంభవించును. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులతో కూడిన భక్తియుక్త సేవా విధానమును భక్తుల సాంగత్యములో అభ్యసింపవలెను. అట్టి సాంగత్యము వలన మరియు ఆధ్యాత్మికాచార్యుని ప్రభావము వలన అధికారము వలననడి మానవుని భౌతిక వాంఛ నశించి అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు ప్రతిష్ఠుడగును. ఈ విధానమే ఈ అధ్యాయం నందలి 22వ శ్లోకము మొదలుకొని ఈ చివరి శ్లోకము వరకు వివరింపబడినది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానునికి చేయు భక్తియుక్త సేవ మిక్కిలి సులభమైనది. భక్తుడు భగవత్ సేవ యందు సదా నిమగ్నుడై ఉండవలెను. శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రసాద రూపమున గ్రహింపవలెను. భగవానుని పాదపద్మములకు సమర్పింపబడిన పుష్పముల సువాసనను ఆగ్రానింపవలెను. భగవానుడు తన దివ్య లీలను అనుసరించిన ప్రదేశములను దర్శింపవలెను. భగవానుని వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ వినిమయ విషయములను పఠించవలెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరము జపించవలెను. భగవానుడు అవతరించిన రోజున మరియు అతని భక్తుల ఆవిర్భావ తిరోభావ తిథుల యందు ఉపవసించుటను ఎనునవియే ఆ భక్తి యందలి కార్యక్రమములు. అట్టి విధానమును అనుసరించుట ద్వారా మానవుడు సర్వ విధములైన భౌతిక కామ్య కర్మల నుండి పూర్తిగా విముక్తుడగును. ఆ విధంగా బ్రహ్మజ్యోతి యందు లేదా వివిధ బ్రహ్మానుభూతి భావనల యందు ప్రతిష్ఠుడైనట్టి వాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యందలి ప్రకృతి ద్విగుణములు అను చతుర్దశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. శ్రీల ప్రభుపాద్ కీ జై. సో ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణ జ్ఞానం ఏదైతే భక్తి మార్గంగా తీసుకొని ఈ భౌతిక జగత్తుని దాటి ఎవరైతే ఈ బ్రహ్మ జ్యోతిలో కలుస్తారో వారి గురించి చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. సో ఏమంటున్నారు, ఈ బ్రహ్మజ్యోతి పరమాత్మ ఈ ఇద్దరూ కూడా ఎవరి నుండి వస్తున్నారు అంటే నా నుండే వస్తున్నారు అని కృష్ణ అర్జునకి చెప్తున్నారు. సో మనకి భగవంతునికి 3 ఫీచర్స్ ఉంటాయి, 3 గుణాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇంపర్సనల్ బ్రహ్మన్ అంటే ఈ బ్రహ్మజ్యోతి, ఇంకొకటి పరమాత్మ ఫీచర్, ఇంకొకటి ఏంటి అంటే భగవంతుడు ఒక స్వరూపంతో ఉన్న ఫీచర్ అన్నమాట. సో మనం భక్తిలో ఏం చేస్తాము అంటే భగవంతునిగా మనం ఆరాధిస్తాం, స్వరూపంతో ఆరాధిస్తాం. బట్ జ్ఞానయోగ చేసే వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు ఈ బ్రహ్మజ్యోతిలో కలవాలి,
అన్న దిశగా వాళ్ళ జ్ఞానం అనేది సముపార్జన చేస్తూ ఉంటారన్నమాట. అందుకే కృష్ణ చెప్తున్నారు, మీరు బ్రహ్మజ్యోతిలో కలిసిన పరమాత్మ స్థితికి చేరినా కూడా ఈ రెండు కూడా నా నుండే వస్తున్నాయి, నేనే వాటిగా కూడా విస్తారం చెంది ఉన్నాను. సో వీటన్నిటికీ అతీతమైనది భగవంతుని ఈ స్వరూపం కలిగిన ఫీచర్ ఉంటుంది కదా, అది అని చెప్పి చెప్తున్నారు. జనరల్ గా మనకి ఆనందం కావాలి అన్న అన్వేషణ ప్రతి చోట ఉంటుంది. అయితే ఈ ఆనందానికి లెవెల్స్ ఉంటాయన్నమాట. మనము సచ్చిదానంద కాబట్టి మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాము. సో ఈ భౌతిక జగత్తులో కూడా కొన్ని విషయాలు చేస్తే మనకి ఆనందం కలుగుతుంది. బట్ ఆ ఆనందం ఏంటి అంటే చాలా తక్కువ స్థాయి ఆనందం అనమాట. సో ఎలాంటి స్థాయి ఆనందము అంటే మనకి కావాల్సింది సుప్రీం హై క్వాలిటీ హ్యాపీనెస్ అయితే మనకు ఒక బేస్ లో క్లాస్ హ్యాపీనెస్ అన్నమాట మనకి భౌతిక జగత్తులో దొరికేది. సో అది మనకి సెట్ అవ్వదు. సో అందుకని భౌతిక జగత్తులో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత ఆనందం పొందినా కూడా మనం ఎప్పుడూ బాధల్లోనే ఉంటాం. ఇక్కడ ఆ తృప్తి అనేది మనకు దొరకదు, మనకి కావాల్సిన ఆనందం అనేది ఇక్కడ దొరకదు. సో ఇదొక లెవెల్. మనం ఇక్కడ భూ ప్రపంచంలో భూమండలంలో దొరికేది ఒక లెవెల్ అయితే, ఇంకొంచెం పైకి వెళ్ళాం అనుకోండి స్వర్గలోకాలు. సో స్వర్గలోకాల్లోకి వెళ్ళేసరికి ఇంకా ఆనందం స్థాయి పెరుగుతుంది. మనం ఇప్పుడున్న స్థాయి కన్నా కూడా అక్కడ ఆనంద స్థాయి అనేది పెరుగుతుంది అనమాట. కానీ అది కూడా మనకి తృప్తినివ్వదనమాట. సో దీంతో పోల్చుకున్నట్లయితే ఇంకా మనకి పైన బ్రహ్మలోకం ఉంటుంది. సత్యలోక బ్రహ్మలోక అంటారు. సో అక్కడ ఇంకా ఇంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అది కూడా మనకి సరిపోదు. వీటన్నిటికీ పైన మనకి ఇవన్నీ కూడా మనకి త్రిగుణాల కింద చిక్కుకుంటాయి. అంటే భౌతిక జగత్తులో వస్తాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్న లోకాలన్నీ. సో భౌతిక జగత్తుకి అతీతంగా వెళ్ళాక మనకి వచ్చే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఈ బ్రహ్మజ్యోతి అనమాట. సో బ్రహ్మజ్యోతిలో వచ్చే ఆనందం కూడా మనకి సరితూగదు, మనకి సరిపోదు. అక్కడ ఇప్పుడు జ్ఞానులందరూ ఏదైతే ప్రయత్నం చేసి బ్రహ్మజ్యోతికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళినా వచ్చే ఆనందం అనేది మనకి చాలదనమాట. అండ్ ఇంకా అంతకన్నా పై స్థాయి ఏంటి అంటే పరమాత్మ రూపంలో మనము భావించి అక్కడ అలా తీసుకున్నప్పుడు అక్కడ వచ్చే పరమాత్మ స్థితి యందు అక్కడ వచ్చే ఆనందం ఇంకొకటి దీనికన్నా పైది. అయితే అన్నిటికన్నా టాప్ మోస్ట్ హ్యాపీనెస్ ఏంటి అంటే మనకి గోలోకలో ఎక్కడైతే భగవద్ధామం ఉంటుందో, భగవంతుడు యాజ్ ఏ పర్సన్ గా ఉంటారో అక్కడ మనకి టాప్ మోస్ట్ హ్యాపీనెస్, హై క్లాస్ హ్యాపీనెస్ దొరుకుతుంది అనమాట. ఎందుకు దొరుకుతుంది అక్కడ అంత హ్యాపీనెస్ అంటే అక్కడ మనము భగవత్ సేవలో ఉంటాం కాబట్టి. సో భగవంతునికి మనకి మధ్యన ఆ వినిమయం జరుగుతుంది, ఆ ఎక్స్చేంజ్ జరుగుతుంది, భగవంతుని ప్రేమ రెసిప్రొకేషన్ జరుగుతుంది. సో మనం భగవంతుని ప్రేమిస్తూ ఉంటాం, భగవంతుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. సో ఆ ఎక్స్చేంజ్ జరగడం వల్ల మనం ఏదైతే ఆనందం పొందాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ ఆనందం మనకి పర్ఫెక్ట్ గా భగవద్ధామంలో దొరుకుతుంది అనమాట. సో అందుకనే కృష్ణ చెప్తున్నారు, సో మీరు బ్రహ్మజ్యోతి కోసం ప్రయత్నం చేసిన, పరమాత్మ స్థితిని రియలైజేషన్ అది తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన, ఇవన్నీ కూడా నా నుండే వస్తున్నాయి. సో భక్తులు ఏం చేస్తారు, అందుకనే భక్తులు ఈ రెండింటి వైపు వెళ్ళారనమాట. భక్తులు ఏం చేస్తున్నారు, హయ్యెస్ట్ హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం అనమాట. సో అందుకనే భక్తి యోగా మన లైఫ్ లో ఇప్పుడు మనం ఇన్ని ఆప్షన్స్ మాట్లాడాం కదా, ఒకటి భౌతికంగా ఆనందం, ఇంకొకటి పైలోకాల్లోకి వెళ్ళే ఆనందం, ఇంకొకటి ఇంతకన్నా పైలోకాలు, ఇంకొకటి బ్రహ్మజ్యోతి స్థితిలో ఆనందం, ఇంకొకటి పరమాత్మ స్థితిలో ఆనందం, ఇంకొకటి ఏంటంటే భగవంతునికి సేవ చేస్తూ పొందే ఆనందం. సో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి కదా. అయితే ఒక వ్యక్తి ఇన్ని లెవెల్స్ అన్ని దాటి కూడా నేను భగవంతునికి సేవ చేస్తూ ఆ ఆనందాన్ని పొందుతాను అనేది ఎంత నెగ్లిజిబుల్ ఉంటుందో ఆలోచించగలుగుతున్నారా? అంటే నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను, మీకు కన్వే చేస్తున్నానో లేదో తెలియదు. జనరల్ గా అందరం కూడా ఈ భౌతిక ఆనందం దగ్గరే చిక్కుకుపోతాం. దీని పైన వెళ్ళి ఇంకా స్వర్గలోకాల్లో ఆనందం ఉందనుకునే వాళ్ళు కొంత శాతం ఉంటారు. ఇంకా పైకి వెళ్ళి మనకి బ్రహ్మజ్యోతిలో ఆనందం ఉందనుకునే వాళ్ళు ఇంకా కొంత స్థాయి ఉంటారు. కానీ అంతకన్నా పైకి వెళ్ళి భగవద్ధామంలో భగవంతునికి సేవ చేస్తున్నప్పుడు పొందే ఆనందం నిజమైన ఆనందం అని తెలుసుకున్న వాళ్ళు ఎంత తక్కువ, ఎంత నెగ్లిజిబుల్ ఉంటారో అర్థమవుతుందా మీకు? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమవుతుందా లేదా? ఇన్ని లెవెల్స్ ఉన్నప్పుడు లో పర్సెంట్ ఆ పైకి వెళ్ళి ఆ ఆనందం పొందాలి అనుకునే వాళ్ళు ఎంత నెగ్లిజిబుల్ ఉంటారో. మనం ఏం చేస్తున్నాం తెలుసా, మనం ఇవన్నీ బైపాస్ చేసి నాకు ఆ ఆనందం కావాలి, నాకు అది కావాలి అని ప్రయత్నం చేస్తున్నాం. సో వీఆర్ ఆల్రెడీ వెరీ 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 స్పెషల్ అంటారనమాట. అందుకనే సో అందరూ ఈ హ్యాపీనెస్ దగ్గరే ఆగిపోతున్నారు. మనం వీటన్నిటిని బైపాస్ చేసుకొని నాకు ఇదంతా కాదు, నాకు సుప్రీం హ్యాపీనెస్ కావాలి అనే ప్రయత్నం చేస్తున్నాము అంటే మనం ఎంతో స్పెషల్ వేలో మనం వెళ్తున్నాం అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు భక్తిలో అలసత్వం చూపించకూడదు. మనం
అంటే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. మనం వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. భక్తి చేస్తూ భగవంతుని సేవ చేస్తున్నాము అంటే దట్ ఈస్ లైక్ అ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ మనం చేస్తున్నది అనమాట. మన యాక్చువల్ స్టేజ్ కి మనం వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఇన్ని లెవెల్స్ ఉన్నా కూడా మనము ఏదైతే ఉన్నత స్థాయి ఉందో దానికి ఏం చేస్తున్నాం, కానీ అది ఏం చేస్తున్నా కూడా అది చూసారా మనకి ప్రాసెస్ అనేది ఎంత సింప్లిఫై చేసేసారు అంటే, సో మనకి లాస్ట్ మీరు చదివిన పర్పోర్ట్లో భాష్యంలో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. సో ఏం లేదు, భక్తి అంటే ఏంటి? భగవంతుని కథ వినడం, భగవంతుని ప్రసాదం తినడం, భగవంతునికి అర్పించినవి వాసన చూడడం, భగవన్ నామం హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, భక్తుల సాంగత్యంలోకి రావడం. ఇది చేశాము అంటే మాత్రం మనకి ఆ హైయెస్ట్ హ్యాపీనెస్ దొరుకుతుంది అంటున్నారు. సో భక్తి అనేది ఎంత సింపుల్ అనేది అర్థమవుతుందా అంటే, ఎంత సింప్లిఫైడ్ గా ఇచ్చేసారు కృష్ణ అనేది మనం అర్థం చేసుకుంటే, ఇన్ని లెవెల్స్ దాటి అలాంటి దానికోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని ఆ ప్రాసెస్ ఏమైనా కష్టతరంగా ఉందా అంటే లేదు. ఇంత సింప్లిఫైడ్ యాక్టివిటీస్, చక్కగా హాయిగా కథ వింటూ ప్రసాదం తింటూ భగవన్ నామం చెప్పుకుంటూ హ్యాపీగా భగవద్ధామానికి వెళ్ళిపోయి ఆ హైయెస్ట్ హ్యాపీనెస్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. సో జ్ఞానులు జ్ఞానయోగం చేసి వాళ్ళు ఏదైతే ఈ బ్రహ్మజ్యోతి స్థితికి వెళ్తారో, ఆ స్థాయికి వెళ్తారో, దానికన్నా అతీతంగా భగవద్ధామం ఉంటుంది. సో అక్కడ పొందే ఆనందం అనేది ఉన్నతమైన ఆనందం. ఈ బ్రహ్మజ్యోతి, ఈ పరమాత్మ స్థితి ఎందుకు కూడా ఇవి కూడా నా నుండే వస్తున్నాయి అని చెప్పి కృష్ణ చెప్తున్నారన్నమాట. సో మన లైఫ్ లో మనం భగవంతుని భక్తి చేస్తున్నాము అంటే మనం ఆల్రెడీ వీటన్నిటికీ అతీతంగా వెళ్ళడానికి మన ప్రయత్నం అనేది, మన అడుగులు అనేవి మొదలు పెట్టాము. అండ్ దాంట్లో ఎప్పుడు కూడా ఆగద్దు. అంటే ఇందాక అనుకున్నాం కదా, ఒక్కొక్కసారి అలలు తాకిడి ఎక్కువయ్యి కొంచెం భక్తి డల్ గా అనిపించింది, కొంచెం డ్రైగా నడుస్తుంది, ఏంటో ఏమీ అంత ఆనందం దొరకడం లేదు అన్న భావన అనేది తీసుకురావద్దు. అత్యంత అల్టిమేట్ హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటి చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అప్పుడు కూడా మనం దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని కృష్ణకు చూపించాలి. ఎట్లాంటి ఫేజ్ అయినా ఇవ్వు కృష్ణ, నాకు అర్థమైంది, నేను ఏం చేయాలో నాకు క్లారిటీ వచ్చేసింది, సో నేను మాత్రం ఇదే చేస్తాను అని భగవంతునికి మనం నిరూపించామనుకోండి, మనం అనుకోండి మన యాక్టివిటీస్ ద్వారా, భగవంతుని కృపకి మనం పాత్రులం అయిపోతాం అనమాట. అప్పుడు మన జర్నీ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ దాని ద్వారా ఈ భక్తిలో కంప్లీట్ గా మన చేతనంతా కూడా కృష్ణ నిండిపోతారు. కాబట్టి ఈ త్రిగుణాల యొక్క ప్రభావం అనేది ఈ జగత్తులో ఉన్నా కూడా అవి మన పైన అంత ప్రభావం చూపించవు. వాటికి అతీతంగా పైకి వెళ్ళి ఉంటదన్నమాట మన చేతనం. సో దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ మనం జన్మ మృత్యు జరా వ్యాధిలో కూడా చిక్కుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, సో ఇది మన 14th చాప్టర్, ప్రకృతి యొక్క త్రిగుణములు. సో మనం మొత్తం అన్ని శ్లోకాస్ అనేవి రఫ్ గా పైన చూసాము. సో ఇలా త్రిగుణములు, 3 త్రిగుణాలు అనేవి మన పైన ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. వీటిని మనంతటా మనం దాటడం అనేది అసాధ్యం. ఒకటే మార్గం ఏంటి, భక్తులకైనా కానీ జ్ఞానులకైనా కానీ ఎలాంటి స్థితిలో ఉన్న వారికైనా కానీ మార్గం ఏంటి అంటే భక్తి చేయడమే. అయితే జ్ఞానులు మాత్రం భక్తి చేసి భగవంతునితో మమేకం అవ్వాలనుకుంటున్నారు బ్రహ్మజ్యోతిలో. భక్తులు మాత్రం భక్తి చేసి వెళ్ళి మళ్ళీ భక్తి చేయాలని అనుకుంటున్నారు అనమాట, సేవ చేయాలని అనుకుంటున్నారు. అది డిఫరెన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే మాతాజీ, క్లియర్గా ఉంది. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి హరి థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? మనం ఇంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా స్మెల్ చేయొచ్చు కదా? ఎస్ మాతాజీ, నాట్ ఓన్లీ టెంపుల్ అని. స్మెల్ ఫ్లవర్స్ పెట్టాలి. యా, అంటే యాక్చువల్లీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని మనం, అంటే బాడీ పార్ట్స్ అన్ని తన సేవలో నవరంధ్రాలు. అన్ని మన సెన్సెస్ అన్నిటినీ కూడా, మన ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుని సేవ పరంగా మనం వాడాము అంటే అదే భక్తి అవుతుంది అనమాట. మనకి అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ లో చెప్తారు. సో ప్రతిదీ కూడా ఆయన ప్రతి అవయవాన్ని కూడా భగవంతుని సేవగా వాడతారు. అందుకనే ఆయన కంప్లీట్ గా దివ్య స్థరంలో ఉంటారు. అయ్యో చిన్నది తెచ్చావి స్వామి. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే మన క్లాస్ ఎండ్ చేద్దాము.
వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా హరే చెప్పారు కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్నట్టు మాతాజీ అప్పుడప్పుడు అంటే రియల్ గా డ్రైగా ఉంటది, అంటే ఇంట్రెస్ట్ రాదు, ఆ అలా ఉంటది. బట్ అంటే ఐ మీన్ వదిలేయాలి అని మాత్రం అనిపించదు. అది మాత్రం స్ట్రాంగ్ గా అనిపించదు, అసలు అనిపించదు. స్ట్రాంగ్ చేయాలని ఉంటది. బట్ ఇంట్రెస్ట్ మాత్రం సమ్వేర్ అంటే కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, కొందరు మాటల ప్రభావం వల్ల కావచ్చు, అది ఉండదు. ఆ జోష్ ఉండదు. బట్ వదిలేయాలని మాత్రం కల్లో కూడా అనిపించదు, అదైతే పక్క. మాతాజీ చెప్పండి ప్రభుజీ. అసలు దేవుడు ఎందుకు మనుషులను సృష్టించాలి, ఎందుకు త్రిగుణాలతో ఇది చేయాలి, మళ్ళీ ఎందుకు కర్మ చేసి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆయన ఈ మనుషులను సృష్టించుకుంటే ఏది ఉండదు కదా, ఓకే అలా ఎందుకు? అంటే మనం ఇంతకుముందు ఏదైనా లోకాల నుంచి వచ్చామా లేకుంటే ఏమి? ఎస్ ప్రభుజీ, మనకి సీక్రెట్స్ ఆఫ్ గీతా రివీల్ గీతా రహస్యాల కోర్సులో ఇది వస్తుందన్నమాట. సో దాంట్లో అంటారు, మనం భగవంతునితో మనందరం యూజువల్ గా భగవద్ధామంలోనే ఉండేవారం ఒకప్పుడు. సో భగవద్ధామంలో మనం ఈ భౌతిక శరీరం కలిగి ఉంటాం, మనం ఆధ్యాత్మిక శరీరంతోనే ఉంటాం అక్కడ. కానీ అక్కడ ఏమనిపిస్తుందంటే మనకి, నేను భగవంతునితో కాకుండా నేను సపరేట్ గా ఎంజాయ్ చేయాలి, భగవంతునికి మాత్రమే ఎందుకు అందరూ పూజలు అందివ్వాలి, సో నేను కూడా నా అథారిటీ, నా కంట్రోల్ చూపించాలి అన్న కోరిక కలుగుతుంది మనకి. సో అప్పుడు కృష్ణ చెప్తారు మనకి, నీకు అందులో ఆనందం ఉండదు, అది చేయడం వల్ల నీకేం హ్యాపీనెస్ ఉండదు అంటే, లేదు కృష్ణ, నేను అలాగా అందరినీ కంట్రోల్ చేయాలి, నా కంట్రోల్లో ఉండాలి అందరూ, నేను ఆధిపత్యం చెలాయించాలి అన్న కోరిక నాకు ఉంది, సో నేను చెలాయించాల్సిందే అలాగా అంటారు. సో భగవంతుడు చెప్తారు, అది నీకు తీరాలి అంటే ఈ ధామంలో, భగవద్ధామంలో అది జరగదు. సో నీకు అది కావాలి అంటే నేను ఈ భౌతిక జగత్తును అనే దాన్ని ఒకటి క్రియేట్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఆనందాన్ని నువ్వు పొందొచ్చు. నువ్వు ఏదైతే నేను ఆధిపత్యం చూపించాలి అనుకుంటున్నావు, నువ్వు కంట్రోల్లో, నేను వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని నీకు ఆ కోరిక ఉందో, అది నువ్వు భౌతిక జగత్తుకు వెళ్ళి తీర్చుకోవచ్చు అని కృష్ణ చెప్తారు. అయితే ఒక కండిషన్ పెడతారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయి కాదు, ఇక్కడ మాత్రం ఈ త్రిగుణాల ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టే మనం ఏ కోరికలైతే కావాలని ఇక్కడికి వచ్చామో అవి తీర్చుకోగలుగుతాం. ఇప్పుడు నాకు త్రిగుణాల ఇంపాక్ట్ లేదనుకోండి, ఆధిపత్యం చలాయించడము, సో నేను అన్ని నా కంట్రోల్లో ఉండాలనుకోవడం అనేది జరగదు. త్రిగుణాల ఇంపాక్ట్ ఉంది కాబట్టే మనం అనుకున్న కోరిక అనేది తీరుతుంది. అర్థమవుతుందా మీకు? సో అందుకనే ఇక్కడ మనకి ఈ భౌతిక జగత్తులో మాత్రమే కర్మబంధనం, కర్మచక్రం అనేది ఉంటుంది. బట్ ఒక్కసారి మనం తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయాం అనుకోండి, కర్మచక్రం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఎందుకు కర్మచక్రం పెడుతున్నారు అంటే కృష్ణ, ఇది మన కోసం మనం చేస్తున్నాము, ఇక్కడ భగవత్ సేవగా మనం ఏం చేయడం లేదు. సో మన ఇది కోసం, మన ఇంద్రప్రీత్యార్థం కోసం చేస్తున్నాం కాబట్టి ఇది మన అకౌంట్లోకి వస్తుంది అనమాట. కానీ ఇక్కడే ఉండి మనం భగవంతుని సేవగా చేస్తున్నాం అనుకోండి ఏదన్నా, అది కర్మ కిందకి రాదు. అందుకనే భగవత్ సేవ, భగవంతుని కోసం చేసే ప్రతి పని కూడా మనకి కర్మని తీసుకురాదు, మంచి కర్మని కానీ చెడు కర్మని కానీ ఏది తీసుకురాదు అనమాట. సో భగవంతుడు ఆ యాక్టివిటీ నుండి వచ్చిన ప్రతి దాన్ని కూడా భగవంతుడు తన అకౌంట్లోకి తీసేసుకుంటారు. కానీ ఎప్పుడైతే భగవత్ సేవగా కాకుండా నా తృప్తి కోసం, నా ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నామో అక్కడ మాత్రం మనం కర్మబంధనంలోకి చిక్కుకుంటాం అనమాట. అందుకనే మనకి 3rd చాప్టర్ లో చెప్తారు, కర్మ అకర్మ వికర్మ అని. సో మనం ఈ కర్మ చక్రంలో చిక్కుకుంటున్నాం ఎందుకు అంటే మన కోసం మనం పనులు చేసుకుంటున్నాం కాబట్టి. బట్ ఎప్పుడైతే భగవంతుణ్ణి సెంటర్ గా పెట్టి భగవత్ సేవ అనేది చేస్తూ ఉంటామో అది మనకి కర్మ వికర్మ కిందకి రాదు, అది అకర్మ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఎలాంటి రియాక్షన్ అనేది జరగదు. అండ్ త్రిగుణాలు లేవు అంటే మనం ఏ కోరికతో ఇక్కడికి వచ్చామో, అంటే నేను ఆధిపత్యం చలాయించాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి, నాకు పూజలు అందిస్తూ ఉండాలి, ఎందుకు అందరూ పూజలు అందిస్తారు అని మనం ఒకప్పుడు అన్నాం కదా, అవన్నీ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం కదా. త్రిగుణాలు ఉంటేనే, మన మనస్సులో ఆ ప్యాషన్, ఆ రజోగుణం ఉంటేనే మనము ఆ ఆధిపత్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అది లేదనుకోండి
మనం వాటిలో ఆనందాన్ని చూడలేమన్నమాట. త్రిగుణాలకు అతీతంగా త్రిగుణాలే లేవనుకోండి, మనం శుద్ధ స్థితిలో ఉంటాం. శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయలేమన్నమాట. సో మన కోరికల్ని తీర్చడం కోసమే భగవంతుడు ఈ త్రిగుణాలు అనేవి కూడా పెట్టారు. సో భౌతిక జగత్తు సంపర్కంలోకి రాగానే ఈ త్రిగుణాలు వచ్చేస్తాయి అన్నమాట. త్రిగుణాల ప్రభావం ఉంటుంది. సో అందుకనే మనం ఈ భౌతిక జగత్తు నుండి పైకి మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా త్రిగుణాల ప్రభావం అనేది అక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి రాగానే మన పనులు మనం చేస్తున్నాం, మన ఇష్టాల కోసం, మన ఇష్టానుసారంగా మన కోరికలను తీర్చుకోవడానికి చేస్తున్నాం కాబట్టి కర్మబంధనం ఉంటుంది. అంటే మంచి చేస్తే మంచి అనుభవించాలి, చెడు చేస్తే చెడు అనుభవించాలి. కానీ మన కోసం కాకుండా భగవంతుని కోసం పని చేస్తాం అనుకోండి, అది మంచి అయినా చెడైనా ఏదైనా కానీ భగవంతుడు తన అకౌంట్లోకి తీసేసుకుంటారనమాట. దానివల్ల రియాక్షన్ అనేది మనకు ఉండదు. సో ఇదంతా కూడా మన కోరిక వల్లనే. నేను సపరేట్ గా వెళ్ళి ఎంజాయ్ చేయాలి కృష్ణ, నేను ఇక్కడ ఉండి నీకు మాత్రమే ఎందుకు పూజలు అందివ్వాలి, నిన్నే అందరూ ఎందుకు ఇలా కొలవాలి, నాకు కూడా అందరూ నేను గౌరవాన్ని పొందాలి, నేను కూడా పూజనీయతని పొందాలి. సో ఇలా మనం ఎక్స్ప్రెస్ చేశాం కాబట్టి మనం ఇలా ఈ భౌతిక జగత్తులోకి వచ్చాం ప్రభుజీ. ఏమంటుంది 84 లక్షల జీవరాశులు కూడా ఇలానే ఉంటుంది. బట్ ఆధ్యాత్మికలో మనము కృష్ణలోకంలో ఉన్నప్పుడు మనకి ఈ బుద్ధులు ఎందుకు వస్తాయి? రాకూడదు కదా. ఎగ్జాక్ట్లీ, ఈ బుద్ధులు ఎందుకు వచ్చాయి అనేది మాత్రం నాకు కూడా క్వశ్చన్ ఉంది ప్రభుజీ. జనరల్ గా మనము ఆ వైకుంఠ లోకాల్లో ఏదైతే గోలోకంలో ఉన్నామో ఇట్లాంటి ఆలోచన అనేది రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది, అది రావడానికి రీజన్ ఏంటి అనేది నేను కూడా కనుక్కోవాలి ప్రభుజీ. బట్ రీజన్ అయితే మాత్రం ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే మాత్రం ఆ ఆలోచన కలిగింది కాబట్టి ఇక్కడికి వచ్చామన్నారు. బట్ ఆ ఆలోచన అక్కడ ఉన్నప్పుడు రాకూడదు కదా, అది ఎందుకు వచ్చింది అనేది మాత్రం స్టిల్ నేను కూడా తెలుసుకోవాల్సింది ఉంది ప్రభుజీ. ఒక్కసారి నాకు అది ఆన్సర్ తెలిసింది అంటే నేను అది క్లారిఫై చేస్తాను మీకు కూడా. అండ్ మాతాజీ ఎవరైతే ఫస్ట్ పర్సన్ వచ్చి ఉంటారో అక్కడ నుండి అక్కడ ఫస్ట్ అండ్ ఫస్ట్ రాగానే కర్మ అయితే ఉంటది కదా మాతాజీ. ఫస్ట్ అయితే ఉండదు. అందుకనే మనందరం కూడా ఫస్ట్ బ్రహ్మదేవలాగా వస్తామంట. ఎందుకంటే నేను క్రియేట్ చేయాలి, నేను ఏదో సృష్టించాలి అన్న కోరిక కూడా మనకు ఉంటది. సో సృష్టించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? బ్రహ్మదేవుడికి ఉంటుంది. కాబట్టి మనందరం ఫస్ట్ ఏ రూపంలో ఎలాంటి రూపం తీసుకుంటామంటే బ్రహ్మదేవుని రూపం తీసుకుంటాం. అలాంటి రూపం నుండి మనం ఇవాళ ఇలాంటి స్థాయికి పడిపోయాం మనం చేసుకున్న కర్మల ద్వారా. అక్కడ నుండి కర్మ చేస్తూ 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 ఇలా పడిపోయాం, ఇట్లాంటి స్థితికి పడిపోయాం. బట్ ఎందుకు అట్లాంటి కోరిక వచ్చింది అనేది మాత్రం అంటే 1,000 కోట్ల జన్మల నుండి. ఎగ్జాక్ట్లీ అంటే మాట్లాడి ఈ విష్ణు నోట్లో నుంచి ఎన్నో యుగాలు వస్తూ ఉంటాయి. ఆ యుగాలలో ఏమన్నా ఇంకొక యుగంలో ఉండి మళ్ళీ ఈ కలియుగం అంటే నాకు తెలియలేదు, ఈ భూలోకంలోకి మళ్ళీ వచ్చామా అని. అంటే వేరే బ్రహ్మాండం నుండి ఈ బ్రహ్మాండానికి బ్రహ్మాండాలు కూడా మారుతూ ఉంటాం ప్రభుత్వం. ఎందుకంటే అన్ని బ్రహ్మాండాలు కూడా భౌతిక జగత్తులోకే వస్తాయి కదా. మనం కేవలం ఈ బ్రహ్మాండంలోనే పుట్టాలని ఏం లేదు. ఎన్నో బ్రహ్మాండాల్లో బ్రహ్మాండే భ్రమిత పుణే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ అంటారు. అంటే బ్రహ్మాండాలన్నీ ఎన్నో బ్రహ్మాండాలు తిరిగి 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 గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ అంటారు. అంటే గురువు కృష్ణుని యొక్క కృపతో మన జీవితంలో ఈ భక్తి లత అనే ఒక విత్తనం అనేది నాటబడుతుంది అనమాట. అంటే బ్రహ్మాండాలు భ్రమణం చేస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. వారి కృప వల్ల మన లైఫ్ లోకి భక్తి వస్తుంది. సో ఆ భక్తి లతని మనం ఎంత బాగా పోషించి పెంచి ఆ భక్తి లతని తిరిగి మనం గోలోకం దాకా ఎలా పెంచాలి అనేది మనం చూడాలి. సో బ్రహ్మాండాలు మనం ఖచ్చితంగా మారుతూనే ఉంటాం. ఆ బ్రహ్మాండాలు మారినప్పుడు మనం అలా ఈ భూలోకంకి ఆశతో వస్తామా కృష్ణలోకం నుంచి అని? లేదు, బ్రహ్మాండాలు అనేవి కృష్ణలోకం నుండి అట్లా మారుతూ ఇక్కడికి వచ్చినది కాదు. ఈ బ్రహ్మాండాలు మనం మాట్లాడుకునేవన్నీ కూడా భౌతిక జగత్తులో ఉండే బ్రహ్మాండాలు ప్రభుత్వం. సో కృష్ణలోకం అనేది భౌతిక జగత్తుకి అతీతంగా ఉంటుంది, అది ఆధ్యాత్మిక జగత్తు కృష్ణలోకం అనేది. సో అక్కడి నుండి ఇక్కడికి మనం పడిపోవడం అనేది అట్లా తిరుగుతూ తిరుగుతూ అట్లా జరగలేదు. బట్ మనం కోరిక వ్యక్తపరిచాం కాబట్టి ఒక బ్రహ్మాండంలో పడ్డాము. అక్కడి నుంచి మనం ఇలా మల్టిపుల్ లైఫ్ టైమ్స్ ఇలా మనం తిరిగి తిరిగి మళ్ళీ జన్మ అనేది తీసుకుంటూ ఉన్నాం. అదే అదే అప్పుడు ఆ కోరికలు కర్మలు చేసినందుకు మళ్ళా మనకి ఈ భూలోకంలో ఉన్నాడా? అవును, కర్మ చేసుకున్నాం కాబట్టి భూలోకంలో ఉన్నాం. కర్మ అనేది లేదు అంటే మాత్రం తిరిగి మళ్ళీ మనం ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోయి ఉంటాం. కర్మ అంటే కర్మ అదే మాట్లాడి అదే ఈ భగవంతుడికి ఆపోజిట్ గా కావాలని అనుకొని వచ్చామా అని, దానికి శిక్ష చేసి పంపించారా అని. శిక్ష అని కాదు, మనం ఇప్పుడు మన పిల్లలు మనల్ని
సతాయిస్తున్నారు అనుకోండి, పలాంది వద్దు నాన్న చేయొద్దు అని చెప్తున్నాం మన పిల్లలకి, ఎంత చెప్పినా కూడా వినకుండా మొరాయిస్తున్నారు, లేదు నాకు అది కావాల్సిందే కావాల్సిందే అని మొరాయిస్తుంటే ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాం మనము? సరే వెళ్ళి అనుభవించు, నీకు ఒకసారి అనుభవం అయితే నువ్వు తెలుసుకుంటావని చెప్పి వదిలేస్తాం కదా. సో అలాంటి స్థితికి మనం వచ్చేసి కృష్ణతో బలవంతంగా చేయించుకున్నాం అనమాట ఇది. భగవంతుడు మనకి శిక్ష వేయడానికి ఇలా పంపలేదు, బట్ ఫస్ట్ మనం ఏదైతే కోరుకున్నామో చెప్పారు, ఎంతో ప్రయత్నం చేశారు కృష్ణ, మనం వినలేదు, నాకు అది కావాల్సిందే అని మొరాయించాం, మొండి పట్టు పట్టాం కాబట్టి భగవంతుడు ఈ భౌతిక జగత్తుని సృష్టించి మనల్ని ఇక్కడికి పంపించారు. బట్ పంపించాక మాత్రం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం కర్మచక్రంలో చిక్కుకుపోతున్నాం కాబట్టి మళ్ళీ 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 లైఫ్ అనేది తీసుకుంటూ ఉన్నాం ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. బట్ మాతాజీ మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ రియలైజేషన్ అంటే ఈ అబ్బాయి ప్రాబ్లమ్స్ వద్దురా బాబు ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి అని ఆ థాట్ ఇప్పుడు వచ్చింది, కానీ ఇంత ముందు మేబీ లేదనుకుంటా కదా మాతాజీ. చెప్పలేం మాతాజీ, జనరల్ గా ఏమంటారంటే బాగా సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రతృప్తి చేసి 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 ఇంకా అది అందులో బాగా ఇంకా ఇంకా విసుగెత్తిపోయి ఇందులో ఆనందం లేదు అని స్టేజ్ కి వచ్చి అప్పుడు మనం భగవంతుని వైపు తిరగడం అనేది మొదలు పెడతాం. సో మనం ఎన్నో లైఫ్ టైమ్స్ అలా చేసి ఉండి ఇవాళ మన జీవితం అనేది భక్తి తీసుకోవడానికి అనుకూలంగా అలా జరిగిందేమో తెలియదు కదా. మనకి భగవద్గీతలోనే ఉంటుంది, బాగా సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రతృప్తి చేసి 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 ఒకనొక స్టేజ్కి వెళ్ళాక బాఫిల్ అయిపోతారంటే ఇంకా వాళ్ళు ఇంకా విసుగెత్తిపోతారనమాట, ఇందులో ఆనందం లేదని. అప్పుడు వాళ్ళ జీవనం అనేది ఆధ్యాత్మికంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అలా మనం మేబీ అలా ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చామేమో అని అనుకోవచ్చు కదా మాతాజీ. ఓకే, సెన్స్ గ్రాటిఫికేషన్ ఒక అంటే ఒక అవుట్ ఆఫ్ లెవెల్లో మనం చేసి ఉంటాం అంటారా? ఎస్ ఎస్ మాతాజీ. అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనుభవం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎస్ అంటే ఈ ఆలోచన కూడా అంత ఈజీగా రాదు కొన్ని జన్మల తర్వాత కానీ అని ఉంటుంది కదా బుక్ లో. అవునవును, బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాతనే మనం భగవంతుణ్ణి శరణు పొందాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం అంటే ఆత్మ ఉందని నమ్ముతారేమో కానీ బట్ నెక్స్ట్ బర్త్ అనేది నమ్మరు అది ఈజీగా. నెక్స్ట్ బర్త్ ఉంటుంది, క్రితం కూడా లాస్ట్ బర్త్ ఉండింది, ఇవన్నీ నమ్మరు ఎవరు యాక్చువల్లీ అంత ఈజీగా. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎంజాయ్ చేయాలి అనేది ఉంటుంది అంతే. అవును, అంతవరకు అంటే ఆ నాలెడ్జ్ ఏదో కొంచెం తెలిసింది కానీ దాన్ని విస్తరించి ఆలోచించాలి అన్న తెలివి ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం కదా, మాయాదేవి ఇంకా ఆలోచించనివ్వదు. నువ్వు ఒకవేళ పొరపాటున నెక్స్ట్ లైఫ్ ఉంటుంది, ఇట్లా ఇంకా ఇబ్బందులు పడాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నావు అంటే ఏమవుతుంది, మనం భగవంతుని వైపు తిరగడం మొదలు పెడతాం. సో మాయాదేవి దాన్ని ఆలోచించనివ్వదన్నమాట. బట్ గురువు ఏం చేస్తారు, వరిష్ఠ వైష్ణవులు ఏం చేస్తారు అంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఆ జ్ఞానం మన లైఫ్ లోకి వచ్చింది అంటే ఇక మనం ఆలోచించకపోయినా కూడా వారి కృప వల్ల ఈ జ్ఞానం దొరికినప్పుడు మనం ఈ భక్తిని ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఎంత గట్టిగా పట్టుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి థాట్ వచ్చింది అంటే అది ముందుకు వెళ్తూ ఉంటాం దాన్ని స్టెప్ బై స్టెప్. మాయ ఇట్లాంటి వాటిని ఎక్కువ ఆలోచించనివ్వదు మాతాజీ. మాయ ఎప్పుడు కూడా వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను అవమానపరిచారు, నాకు మర్యాద దక్కలేదు, ఇటువైనే ఉంటుంది కానీ మనం ఫోకస్ అంతా కూడా. సో బై ఛాన్స్ ఏదో ఒక్కసారి ఈ వైపు మళ్ళీనా కూడా మళ్ళీ ఏంటంటే మాతాజీ నార్మల్ లైఫ్ మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చాక మళ్ళీ అంటే ఈ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఏదో అప్పుడు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారంటే బాగా చూపిస్తారు, మళ్ళీ ఏంటో ఒక 2-3 days మళ్ళీ వేరే డైవర్ట్ అయ్యారంటే అందులోకి వెళ్ళిపోతారు మళ్ళీ చాలా ఈజీగా. మనం ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నాము ఈ నాలెడ్జ్ అంటే భగవంతుని పైన ఫెయిత్ విశ్వాసం ఉంచి వింటున్నాం కాబట్టి భగవంతుడు లోపల నుంచి విన్నది ఆ రియలైజేషన్ మనం అది విజ్ఞానంగా మారడానికి భగవంతుడు మనకి సహాయం చేస్తున్నారు. లేదంటే ఇది అవ్వదు మాతాజీ. చాంటింగ్ చేస్తున్నాం కాబట్టే మనం తెలుసుకున్నది మనం రియలైజ్ అవ్వగలుగుతున్నాం. భగవన్ నామం తీసుకోకుండా ఇలా కథ వినకుండా ఉన్నాము అంటే మనం కూడా కొట్టుకుపోయేదే మాతాజీ. అందుకనే భక్తి ప్రాసెస్ ని జస్ట్ కొన్ని రోజులు ఆపినా కూడా మనం ఎక్కడి నుండి అయితే మొదలు పెట్టామో 101% ఈ స్మరణ లేదు అంటే
వినడం అనేది ఇంకంతే మనం అవును వెళ్ళిపోతాం. చాలా వెళ్ళిపోతాం గాలిలో. చాలా విపరీతమైన గాలి వస్తే ఎలా ఈజీగా వెళ్ళిపోతాం అట్లా వెళ్ళిపోతాం. ఎస్ మాతాజీ. మనకి ఇలా పోలుస్తారు కదా మనము శ్రవణం అనేది నది చాలా ఇంపార్టెంట్. చాంటింగ్ అండ్ ఎస్ నది ప్రవాహం ఇలా ఉంటే మనం ఎదురీదుతున్నాము. సో ఈ ఎదురీత అనేది చేస్తూనే ఉంటేనే మనం నదికి ఆపోజిట్ గా ఎదురీదుతున్నాం కాబట్టి మనం వెళ్ళగలము. లేదు కొన్ని రోజులు ఆగుదాంలే అని చెప్పి ఆగామనుకోండి అక్కడే ఉంటామా? లేదు. ఈ నదీ ప్రవాహంతో ఏమవుతుంది? ఎక్కడి నుంచి మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి కొట్టుకుపోతాం అనమాట. సో మనం ఈ భక్తి అనేది మనం చేస్తూనే ఉండాలి. టేస్ట్ రాకపోయినా వదలకుండా ఉండాలి. వదలకుండా ఉండాలి. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మీరు. ప్రభుజీ వాళ్ళు ఈ రోజు వచ్చేస్తారేమో కదా. ఇవాళ స్టార్ట్ అవుతానన్నారు మా మాతాజీ. రేపు ఎస్ మాతాజీ. రేపు ఈవినింగ్ కి వస్తారేమో మరి మోస్ట్లీ. మనకి 14th చాప్టర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి 15th చాప్టర్ లో ఉన్నాయి కొన్ని శ్లోకాస్. సో రేపు మన 15th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. 4 చాప్టర్స్ క్లోజ్ కంప్లీట్ అవుతుంది. ఎస్ మాతాజీ. మాతాజీ హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు.